ఎలా ఉన్నారు? చాలా రోజులైపోయింది మిమ్మల్ని అందరినీ చూసి అనిపిస్తుంది. బాగున్నారా? ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? డోంట్ గెట్ అఫెండెడ్. దిస్ ఇస్ హౌ షీ ఐడెంటిఫైస్ హర్సెల్ఫ్ విత్ మీ. జ్యోత్స్న, ఇద్దరు జ్యోత్స్నలు ఇచ్చాడు దేవుడు నాకు. తను ఎప్పుడు అంటూ ఉండేది, సిస్టర్ ఎప్పుడు నేనే కాల్ చేయాలా మీకు, మీరు నాకు ఎప్పుడు కాల్ చేయరా అని అనేదన్నమాట. ఇప్పుడు అంటే నేనే మాట్లాడుతున్నాను, ఇది ఎట్లా ఉందంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా అయిపోయింది మన ఇద్దరిది పరిస్థితి అని చెప్పేదనమాట. మరైతే ఇందులో బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాను. ఇంకెవరు, నేనే, ఎందుకంటే నేనే కదా మీ వెంట పడేది అంటుంది. సో ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్, నైస్, లవ్లీ పీపుల్ ఇన్ మై లైఫ్. ఓకే, సో 2 వీక్స్ తర్వాత మీ దగ్గరికి ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది. ఐ రియలీ వెంట్ టు జపాన్ టు సెలబ్రేట్ మై బర్త్డే. నిజంగా ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసము జపాన్ వెళ్ళేటువంటి అవకాశం కూడా దేవుడు ఇచ్చాడంటే వెరీ థ్యాంక్ఫుల్. దట్ హ్యాపెన్ ఓన్లీ త్రూ మై హస్బెండ్. చాలా మిస్ చేశాను మిమ్మల్ని అందరినీ ఈ బర్త్డేకి. మీతో ఉన్నారనుకోండి, నాకు తెలుసు మనోజ్ఞ ఎంత హడావిడి చేస్తుందో అని చెప్పేసి దానికి భయపడి వెళ్ళిపోయాను. బట్ అక్కడ వీ కుడెంట్ గో అవుట్ ఎనీవేర్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్. కానీ నెక్స్ట్ డే వీ వెంట్ టు ది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ జపాన్ అనమాట. అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూసాం ప్రపంచాన్ని. రియలీ జపాన్ హ్యాస్ గివెన్ మీ కంప్లీట్లీ. అక్కడ ఇట్ గేవ్ మీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మై హస్బెండ్ వికీ ఎప్పుడు అంటుంటారు, మన ఇండియన్స్ని కనీసం కొద్ది రోజులు జపాన్కి తీసుకురావాలి అందరినీ అని అంటాడు. యూ లవ్ ది కంట్రీ ఫర్ ఇట్స్ బ్యూటీ, ఫర్ ఇట్స్ గ్రేట్నెస్ అండ్ ఫర్ ఇట్స్ హంబుల్నెస్. ఎస్, ద కంట్రీ ఈజ్ రియలీ హంబుల్, నాట్ బికాస్ ఇట్ నోస్ క్రైస్ట్ తెలిసిన దాన్ని బట్టి హంబుల్ కాదు, కానీ వాళ్ళ బ్లడ్లోనే అలా ఉందేమో అనిపిస్తుంది అనమాట. ఎట్లా ఉంటుందంటే వెన్ యూ ఆస్క్ సంథింగ్, అంటే మనం ఇప్పుడు బ్యాంక్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఏమైనా వాళ్ళని అడిగితే మన ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందని అంటే, అక్కడికి వెళ్ళు, నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళు, ఇలాగే చెప్తారు కదా. బట్ ది లిటరలీ ది కమ్ అండ్ నీల్ డౌన్ నెక్స్ట్ టు యూ. నీకు అర్థమయ్యేంత వరకు వదిలిపెట్టరు. ఆ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఆ మొత్తం నీల్ డౌన్ చేసే మనతో మాట్లాడతారనమాట. వాళ్ళు లైఫ్కి అంత వాల్యూ ఇస్తారు. ఒకసారి ఆ కంట్రీని చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక క్రైస్ట్ తెలియని ప్రజలు ఒకవేళ ఇలా ఉండగలిగితే, క్రైస్ట్ తెలిస్తే వీళ్ళు ఇంకెలా ఉంటారు అని అనిపించింది. ఇలాంటి కంట్రీకి షిఫ్ట్ అయిపోతే ఎంత బాగుంటుంది అన్న థాట్ కూడా వచ్చింది. కానీ వెంటనే దాన్ని డామినేట్ చేస్తూ వచ్చినటువంటి థాట్ ఏంటంటే, నా కంట్రీ కూడా ఇలా అవ్వాలి కదా, బాగా డబ్బు వచ్చేటువంటి యూఎస్కి వెళ్ళిపోవాలి, లేదంటే సింగపూర్కి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ కంట్రీకి ట్యాక్స్ లేని మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. బట్ ఆ కంట్రీస్ని చూసినప్పుడు నా కంట్రీ ఎప్పుడు ఇట్లా అవుతుంది, నా కంట్రీని ఇట్లాగ బెటర్గా చేయడానికి కోసం నేనేం చేయగలను అనేటువంటి ఆ బర్డన్ చాలామందికి ఉండదేమో అనిపిస్తుంది. నేను అక్కడి నుంచి అంత మంచి ఎక్స్పీరియన్సెస్ని, మెమొరీస్ని క్యారీ చేస్తూ వస్తుంటే స్టార్ట్ అయింది మన ఇండియా స్టార్టెడ్ గివింగ్ మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఐ ట్రావెల్డ్ ఇన్ ఎయిర్ ఇండియా. ఎట్లా ఉండిందంటే, నేను దిగుతూ లాస్ట్లో ఒకటే మాట చెప్పాను, ఎయిర్ ఇండియా అంటేనే అదర్ నేమ్ ఫర్ కన్ఫ్యూషన్ అని అనిపించింది. ఎవ్రీథింగ్ ఫ్రమ్, అంటే నేను బోర్డ్ అవుతున్నప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు, అంటే ఒక ఎయిర్లైన్స్ దట్ రిప్రజెంట్స్ ద హోల్ కంట్రీ, ద గవర్నమెంట్ ఎట్లాగ చేస్తుంది, హోప్లెస్. ఇలాంటి దాంట్లో మనము చిన్న హోలీ సిటీ చర్చ్, మన కాంగ్రిగేషన్ ఏం చేయగలం మనము? చాలా బర్డెన్ వచ్చేసింది నాకు ఆ కంట్రీని చూస్తున్నప్పుడు. అక్కడ నడుస్తున్నప్పుడు కంటికి కానీ ఎక్కడ కూడా మట్టి కనిపించదు, కనీసం ఫోటో తీసుకుందామన్నా మట్టి కనిపించదు. అలాంటి కంట్రీ, ఈవెన్ ద మ్యాన్ హోల్స్, యూ ఫీల్ లైక్ టేకింగ్ ఏ ఫోటో ఆఫ్ ఈవెన్ మ్యాన్ హోల్స్. అంత క్రియేటివ్గా, అంత ఇన్నోవేటివ్గా చేశారు వాళ్ళు.
ఎవ్రీథింగ్ ఈజ్ మార్వెలస్ అనిపించే విధంగా కంట్రీ డెవలప్ అవుతుంటే ఎక్కడో ఒక 50 years ముందుగుందా జపాన్ అనిపించింది. మనం ఇప్పుడు అలా అంటే విక్కీ ఒకటే మాట అన్నాడు, ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ విత్ లార్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మనం నమ్ముతాం కదా. అదే అయితే ఎప్పుడన్నా నాకు అనిపిస్తుంది, ఇలాంటి థింగ్స్ చూసినప్పుడు విచ్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, నా చేతుల్లో ఏమీ లేనప్పుడు పాల్ లాగా నేను కూడా చెప్పడానికి, ఓకే, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అని చెప్పి పాట పాడుకుంటూ ఉండిపోదామా, లేదంటే నిజంగా బలపరచు అని ఎందుకు సమస్తం చేయగలమా? ఈజ్ ఇట్ రియలీ ట్రూ? నిజంగా అది సత్యమేనా, లేదంటే ఊరికే పాల్ అలా చెప్పేశాడు? అంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తం చేయగలను అని అన్నప్పుడు ఏమైనా చేస్తామా మనము? నిజంగా ఏమైనా చేయగలమా? ఏమైనా అంటే నన్ను బలపరిచేవాడు ఎలాంటి వాడో అలాంటి కార్యాలు అయితే నేను చేస్తాను కదా. అంటే ఈ యొక్క హంబుల్నెస్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు అంత ఒక లాంగ్వేజ్ రాదు వాళ్ళకి, 10 years క్రితం ఒక ఇంగ్లీష్ కూడా వాళ్ళకి రాదు కదా. అలాంటి వాళ్ళు ఎట్లాగ ప్రపంచాన్ని వాళ్ళ దగ్గరికి తెచ్చుకునే విధంగా జరిగింది అని చెప్పేసి నేను చూస్తున్నానమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ కాంగ్రిగేషన్ తోటి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. దిస్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డెవలప్డ్ కంట్రీ, బట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఐ డోంట్ నో వెన్ మై కంట్రీ విల్ బికమ్ అ డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే నా చైల్డ్హుడ్ నుంచి కూడా డెవలపింగ్ అని చెప్తున్నారు, కానీ ఇట్ నెవర్ హ్యాపెండ్. అలాంటి కంట్రీలో ఉన్నటువంటి మీకు నేను చెప్పడానికి వచ్చాను. ఏం చెప్తాను? బట్ యునో, దేవుడు ఇలాంటి వాళ్ళందరినీ ఒక కామన్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మీరు డెవలప్డ్ కంట్రీలో ఉన్నా, మీరు డెవలపింగ్ కంట్రీలో ఉన్నా కూడా, మీరు పూర్ అయినా, మీరు వెల్దీ అయినా, మీరు హెల్దీ అయినా, ఏదైనా సరే, యు ఆల్ హ్యావ్ ఎ కామన్ స్టేటస్. యు నో వాట్ ఇట్ ఇస్? యు ఆర్ ఎ సిన్నర్. యు ఆర్ ఎ సిన్నర్. నీ వెల్త్, నీ హెల్త్ ఎప్పుడు కూడా నీ యొక్క ఇటర్నిటీని గ్యారంటీ చేయదు. ఏది గ్యారంటీ చేస్తున్నారంటే ఒక్క క్రీస్తు నామం మట్టుకే, అందులో మనం రక్షించబడితే మట్టుకే, అది మట్టుకే మనల్ని ఇటర్నిటీలో దేవునితో ఉండేలాగా చేస్తుంది కదా. అయితే ఇలాంటి ఈ యొక్క హంబుల్నెస్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే, ఇక్కడేమో ఒక పాల్ కనిపిస్తాడు, నువ్వు ఏమైనా చేయగలవు ఆల్ఫా, నాకులాగా ప్రార్థన చేయి, నువ్వు కూడా నన్ను బలపరచువాడిని సమస్తం చేయగలను అంటే ఇండియాని ఇలాగా నువ్వు మార్చేయగలవు. అవుతుందా ఇది? నాకేమో ఒక ఆప్టిమిజం కాదు కావాల్సింది, ఆప్టిమిస్టిక్గా ఆలోచించి ఒక పాజిటివ్ థింకింగ్ నేను ఆలోచిస్తే అది జరిగిపోయేలాగా అలాంటి ఒక దేవుడేమి నాకు అవసరం లేదు. నిజంగా ఇది జరగాలి, ఎలా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటే మనము, పాల్ చెప్తున్నది ఏంటంటే, ఆ మాట రాస్తున్నప్పుడు పాల్ ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడు, ఆయనకేమీ పెద్ద స్టేటస్ ఉండి ఆయనకు సమస్తము చేయనటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఆయన చెప్పట్లేదు. మరి ఎలాంటి స్థితిలో చెప్తున్నాడు అంటే, నన్ను బలపరచమని ఎందుకు నేను సమస్తం చేయగలుగుతాను, నేనే చేస్తానని చెప్పట్లేదు. నాలో ఒకడు ఉన్నాడు, వాడు లోకంలోని వాడికంటే గొప్పవాడు, వాడిని బట్టి నేను చేయగలుగుతాను. అది కూడా ఎలాంటి కార్యాలు చేస్తాను, ఆయనకి ఎలాంటి కార్యాలు అయితే ఇష్టమో అలాంటివి నేను చేస్తాను అని అంటే, ఇక్కడ నన్ను చూసుకొని నాకు గర్వం కాదు, కానీ నన్ను బలపరచమని ఎందుకు చూసి, ఆయన్ని చూసి నాకు వస్తుంది. అంటే ఇలాంటి స్థితిలో మనము ఇంకొక క్యారెక్టర్ని నేను చూస్తున్నప్పుడు నాకు నా డైలీ నేను క్వైట్ టైంలో చదువుతున్నటువంటి ఒక క్యారెక్టర్ నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను, మోజెస్ గురించి. మోజెస్ని దేవుడు ఎట్లా చెప్తాడంటే, నా ఇల్లంతట్లో లేదంటే ఈ భూమి అంతట్లో, యునో, ఇఫ్ యూ ట్రై టు సీ ద హోల్ ఎర్త్, on this whole earth, the most efficient person, the most technical person ఎవరు తెలుసా అని చెప్పలేదు దేవుడు. వైజెస్ట్ పర్సన్, స్ట్రాంగెస్ట్ పర్సన్ వీడు అని చెప్పేసి చెప్పలేదు. ఆయనకి ఎవరు ఇష్టపయ్యారు అని అంటే, ద మీకెస్ట్ పర్సన్, ఆయన గురించి చెప్తున్నాడు. మనం ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం కదా, మన సిచ్యువేషన్స్ నుంచి బట్టి కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ని బట్టి ఆయన ఆరాధించడానికి మనం వచ్చాం. ఎప్పుడు ఇష్టమవుతుంది మన ఆరాధన ఆయనకి? ఎప్పుడు ఇష్టమవుతుందని అనుకుంటున్నారు? నేను మంచిగా ఏదైనా సాధించినప్పుడు, లైక్ అచీవ్మెంట్స్, నన్ను అందరూ పొగిడినప్పుడు,
లేదంటే నేను గ్రేట్గా ఏదైనా సాధించినప్పుడు అప్పుడు వస్తుంది అనుకుంటున్నారా నాలో నుంచి మంచి ఆరాధన? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ 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 మొత్తం లైఫ్ అంతా ఎగ్జామిన్ చేసి నాకు ఒకటంటే ఇష్టం. అదేంటి తెలుసా? నీలో ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఉంటుంది చూసావా, అలాంటి హృదయంలో నుంచి వస్తుంది ఆరాధన. అది నాకు చాలా ఇష్టం. అప్పుడు దేవుడు ఇక్కడ ఎక్సెల్ అవుతాడు. అలాంటి ఆరాధన అంటే విరిగి నలిగిన హృదయం అని అంటే ఇట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ ద మీక్నెస్ ఇన్ యూ. ఎప్పుడైతే నాకు అంత చేయడానికి సాధ్యమైనప్పుడు నేను తగ్గించుకుని ఉంటాను. మీక్నెస్ అంటే మనకు బాగా తెలుసు కదా, చాలాసార్లు మనం విన్నాం దాని గురించి. అంటే పవర్ అండర్ కంట్రోల్. నాకు అన్నీ చేయడానికి శక్తి ఉండి కూడా ఈ యొక్క మోసెస్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, నేను ఈరోజు మార్నింగ్ నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్యాసేజ్ ఎట్లా ఉంటుందంటే, నంబర్స్ చదువుతున్నాను. అందులో మోసెస్కి ఆయన మీక్ పర్సన్ అని చెప్పేటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందనంటే, ఆయన ఇజ్రాయలైట్స్ని నడిపించుకుంటూ వస్తాడు. మోసెస్ యొక్క క్యారెక్టర్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రిన్స్ లాగా పెరుగుతాడు, అంత అవుతాడు, కానీ ఎవరినో చంపేసి పరిగెత్తిపోతాడు. అలా అంటే ఒకలాంటి టిమిడ్ క్యారెక్టర్ కూడా మనకు కనిపిస్తుంది. అలాంటి మోసెస్ని ఇంప్రెస్ చేయాలి దేవుడు. ఇంప్రెస్ చేయడానికి ఏం చూపిస్తాడు? ఒక మండుతుంది, అది మండుతూనే ఉంది, అగ్నితో కాల్చబడుతుంది, కానీ కాలిపోవట్లేదు ఆ యొక్క పొద. నా జీవితంలో శ్రమలన్నీ వస్తున్నాయి, యాక్చువల్గా నేను పడిపోవాలి, కానీ పడట్లేదు. అలాంటి ఒక సీన్ చూపించాడు మోసెస్కి. ఆయన పరిగెత్తిపోయి వచ్చాడు, ఇతన్ని మళ్ళీ అక్కడికి బ్యాక్ పంపించేసాలి. ఎలా వెళ్తాడు ఇప్పుడు మోసెస్? ఆ యొక్క పరిస్థితులు మించి ఒక 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 క్యారెక్టరిస్టిక్ని చూడాలి మోసెస్. చూపిస్తున్నాడు, ఒక పొద మండుతుంది, అగ్ని యాక్చువల్గా కాల్చేయాలి కదా, ఈ అగ్ని కాల్చట్లేదే అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఎప్పుడూ చూడలేనటువంటి దేవుణ్ణి ఆయన చూస్తాడు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్లో నుంచి ఒక కమిట్మెంట్ని దేవుడు డిమాండ్ చేస్తాడు. ఆ కమిట్మెంట్ని ముందుకు తీసుకెళ్ళి, జీవితం అంతా ఏవో చాలా గందరగోళం కనిపిస్తూ ఉంటుంది మోసెస్కి. అలా ముందుకెళ్తూ ఉంటే ఇజ్రాయెలైట్స్ అంతని బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెలైట్స్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసరికి, ఇదిగో ఈ మన్నా మాకు బోరింగ్గా ఉంది, ఈ నువ్వు రాత్రి నుంచి ఇచ్చేటువంటి నీళ్ళు ఇవన్నీ బోరింగ్గా ఉన్నాయి, మాకు ఇప్పుడు మీట్ కావాలి. దిస్ ఇస్ వాట్ ద డిమాండ్. మాకు మాంసం కావాలి. ఆ మాంసం కావాలన్న దాంతో వాళ్ళ కోరిక ఆగిపోలేదు. అసలు దేవుడికి ఎందుకు కోపం వస్తుందనంటే, వీ వాంట్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. సమ్ టైమ్స్ ఏ లైఫ్ని అయితే మనం విడిచిపెట్టి వచ్చామో, ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టి వచ్చామో, ఆ పాపం ఇంకా బాగా కనిపిస్తుంది మనకు. దేవుడు చెప్పేటువంటి హోలీనెస్ అది మనకు ఇరిటేషన్ లాగా, బోరింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. అది దాంతో వచ్చింది కోపం. అప్పుడు దేవుడు పిలిచి మోసెస్తో మాట్లాడతాడు. ఏమంటాడంటే, వీళ్ళకి మీట్ కావాలి కదా, నేను మీట్ ఇస్తాను, అండ్ దే హ్యావ్ టు ఈట్ ఇట్ అని అంటాడు. అంటే ఆ కోపం అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఎప్పుడు ఇన్ని రోజులు ఇస్తాను తెలుసా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, 1 month వాళ్ళు తినాలి లైక్ ఎ పనిష్మెంట్. బలవంతంగా ఇది నాకు కావాలి 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 అని చెప్పేసి అడిగినప్పుడు ఇస్తాను. అది వాళ్ళకి విరక్తి పుట్టేంత వరకు, నన్ను కాదంటారా అని చెప్పేసి ఒక హోలీ యాంకర్ ఇండిగ్నేషన్తో మాట్లాడతాడు దేవుడు. అప్పుడు మోసెస్ అంటాడు, మీరు నంబర్స్ 11th and 12th చాప్టర్స్ చదివితే మీకు అర్థమవుతుంది. నువ్వేమో మాంసం ఇస్తానంటున్నావు, ఇంతమంది 6 lakh men, ఇంకా అక్కడ విమెన్ ఎంతమంది అని మనకు తెలియదు, అంతమందికి నువ్వు మాంసం ఇస్తావా? ఒకవేళ ఇవ్వలేదనుకో ఏమవుతుంది? కెన్ యూ ఇమాజిన్ ద సిచ్యువేషన్? ఇప్పుడు వీళ్ళేమో ఒకలాంటి మనుషులు, చాలా చాలా మోటు మనుషులు అనమాట. వీళ్ళని తీసుకెళ్ళాలి మోసెస్. వీళ్ళకేమో మాంసం కావాలనిపించింది, ఇప్పుడు ఇస్తానంటున్నాడు దేవుడు. ఆయన చాలా బాగా చెప్తాడు. ఏంటి 6 లక్షల మందికి మాంసం అంటే, అఖిల్ మొన్ననే పెట్టావు కదా మాంసం, ఎంత అవుతుంది? ఇంతమందికి మాంసం అంటావు? నేను సీలో నుంచి మొత్తము ఫిష్ అంతా తీసుకొచ్చినా కూడా అవ్వదు. ఊహించుకున్నాడు అనమాట మోసెస్, యాజ్ ఇఫ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు మీట్ దట్ రిక్వైర్మెంట్. ఎంతమంది, ఎన్ని ఫ్లాక్స్ని తీసుకురావాలి, ఎంత క్యాటిల్ తీసుకురావాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ఇండియా లైక్ జపాన్? ఇంపాసిబుల్. ఇదే అంటాడు మోసెస్, ఇంపాసిబుల్ అని అంటే, ఈజ్ మై హ్యాండ్ సో షార్ట్. ఇలాగ మాట్లాడతాడు. నా హ్యాండ్ అంత చిన్నది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు మోసెస్?
ఇది మొత్తం క్రియేషన్ చేసింది నేను కదా, ఇదిగో పద చేస్తాను అని చెప్తే ఇది నా వల్ల కాదు అని అంటే, అప్పుడు మోజెస్లో ఉన్న బ్యూటిఫుల్ 2 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాను. ఆయన మీక్నెస్ని బాగా అర్థమయ్యేది. ఆ మీక్నెస్లో నుంచి రావాలి వర్షిప్ అంటే కదా, ప్రైడ్లో నుంచి కాదు. అయితే ఆ చెప్తున్నప్పుడు అని అంటాడు, నా చేత కాదు ఇది అని అంటే, సరే నీ చేత కాదు అంటున్నావు కదా, నీకు ఒక 70 మందిని ఇస్తాను పదా, వాళ్ళందరికీ కూడా నీతో పాటు ప్రాఫెసీ చెప్తాడు అని చెప్తే ఆ 70 మంది ప్రాఫెసీ చెప్తూ ఉంటారు. ఆ ప్రాఫెసీ చెప్పి ఆపేస్తారు. 2 మటుకు ఆపరు. ఈ మోసెస్కి అంటే ఈ జాషువా కనిపిస్తుంది, ఏంటి మా లీడర్ యొక్క పొజిషన్ వీళ్ళు ఎక్కడైనా తీసేసుకుంటారా. యూనో మీక్నెస్ ఎప్పుడు బాగా అర్థమవుతుందని అంటే, వెన్ యూ ఫేస్ ది అప్రూవల్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ డిసప్రూవల్ ఇన్ యువర్ లైఫ్. పీపుల్ నేను పొగుడుతూ ఉంటారు చూసావా, ఎంత బాగా చేసావు ఆల్ఫా అని చెప్పి పొగుడుతుంటారు చూసావా, అప్పుడు నిజంగా నాలో మీక్నెస్ ఉందా లేదా కనిపిస్తుంది. లేదంటే డిసప్రూవ్ చేసి చూస్తారా, నీవు అంటే నేను ఏదో చేశానో నచ్చలేదు అనుకోండి, అప్పుడు నన్ను అందరు క్రిటిసైజ్ చేస్తారు కదా. ఆ క్రిటిసిజంలో నుంచి, ఆ డిసప్రూవల్ నుంచి, ఆ యొక్క రిజెక్షన్లో నుంచి నా క్యారెక్టర్ బాగా కనిపిస్తుంది. ఇంకోటి నన్ను పొగుడుతున్నప్పుడు బాగా కనిపిస్తుంది. ఈ 2 సిచ్యువేషన్స్ని మోజెస్ చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తాడు. వీళ్ళు జాషువా అంటున్నాడు, నీకు వాళ్ళని వెళ్ళి స్టాప్ చేయమని మై మాస్టర్ అని చెప్తాడు. ఆర్ యూ జెలస్ ఫర్ మై సేక్ అని అంటాడు. వాళ్ళు కాదు, మిగతా అందరు కూడా ప్రాఫెసీ చెప్పాలి, మిగతా అందరు కూడా షుడ్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అందరూ పని చేయాలి. నేను బాగా పని చేయాలి అని అనుకోవడంలో తప్పలేదు, కానీ నేను మట్టుకి బాగా పని చేయాలి, నాకు మట్టుకి పేరు రావాలనుకోవడంలో తప్పు ఉంటుంది కదా. అక్కడ మటుకు మనకు మీక్నెస్ కనిపించదు నిజంగా. ఇలాంటి దాంట్లో మోజెస్ చాలా చక్కగా చాలా బాగా అంటాడు అనమాట, నువ్వు నిజంగా నా వల్ల జలస్గా ఫీల్ అవుతున్నావా, ఆ యొక్క అప్రూవల్ని అప్పుడు పొగుడుతుంటే దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేస్తాడు, చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేస్తాడు. అలాగే మీరు ముందుకెళ్తే ఆ నెక్స్ట్ చాప్టర్లోనే 12th చాప్టర్లో వీళ్ళందరూ కూడా ఆ మోజెస్కి ఎగెన్స్ట్గా లేస్తారు. తన సొంత సిబ్లింగ్స్ లేస్తారు ఆయన కుషైట్ వైఫ్ని తెచ్చుకుంటే. అంటాడు, వెంటనే ఆమెకు మిరియంకు కుష్ఠరోగం వచ్చేస్తుంది. ఆరోన్ వెళ్ళి అడుగుతాడు, ఇలాగా నేను చూడలేను, దయచేసి ప్రార్థన చేయని చెప్పేసి. అప్పుడు మోజెస్ ఏమని ఉండాలి, మీరైతే ఆ ప్లేస్లో ఉంటే ఏమంటారు, నన్ను అంటావా నువ్వు, దేవుని సేవకుని అంటావా నువ్వు, అందుకిట్లయింది. ఈ మాట చెప్పి ఎంతమంది పాస్టర్స్ భయపెట్టట్లేదు కాంగ్రిగేషన్ని. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మన పాస్టర్ అట్లా వంటి వాళ్ళు కాదులేండి. అవునా కాదా, దైవ సేవకుడిని అలా అంటారా. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఎంత తప్పైనా చేసినా ఈ ఒక్క మాట తీసుకొని దేవుని సేవకుల్ని ఏమనకూడదు. చూసావా, మిరియం అనేసరికి ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. మోసెస్ ఈ మాట అనలేదు. మోసెస్ ఏమంటాడు తెలుసా, లార్డ్ హీల్ హర్ హార్ట్, హీల్ హర్ లార్డ్ అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. నన్ను ఒకరు మాట అంటే తగింది అని చెప్పి మనం అనుకుంటామా, లేదంటే వాళ్ళు బాగుపడాలని చెప్పేసి నిజంగా హోల్ హార్టెడ్గా, నిజంగా ఒక్కసారి మన ఫ్యామిలీలో వాళ్ళు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని బాగా నొప్పించే మాటలు అన్నారు చూసి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఈరోజు వేరే పరిస్థితిలో ఉండిండొచ్చు, నన్ను ఆ రోజు అలా అన్నందుకే ఇలా వచ్చింది అని చెప్పి అనుకోవడంలో నువ్వంత నీతిమంతుడువా, అంత నీతిమంతురాలువా, నిన్నంటే అయిపోద్దంతా. అవునా, భూమి అంతట్లో సాత్వికుడంట, ఆయన్నే ఏమంటాడంటే హీల్ హర్ లార్డ్. ఈ చుట్టూ మనకు చాలా, ఇందాక పాట పాడాం కదా, ములులాగా కుచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు మనకు చుట్టూ, మనల్ని ఎంకరేజ్ చేస్తూ పర్లేదు ఆల్ఫా పద ముందుకి అని చెప్పేసి ప్యాట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి కుళ్ళు ప్రపంచమే ఉంది మన చుట్టూ. అందులో హీ లార్డ్ అని చెప్పి ప్రార్థన చేసే హార్ట్స్ ఎంతమందికి ఉంది. అలాంటి మీక్నెస్లో నుంచి వస్తుంది కదా. అదే మాట దేవుని క్రీస్తు కూడా, నేను సాత్వికుణ్ణి. ఈరోజు ఎవరు కావాలంటే దేవునికి, ఎవరు కావాలి దేవునికి, మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్ హూ కుడ్ గెట్ 10 on 10. అలాంటి వాళ్ళు కావాలా, హూ కుడ్ గెట్ గుడ్ మార్క్స్, అలాంటి వాళ్ళు కావాలా.
యాడ్విన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ వాళ్ళ క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వస్తాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఒక మెసేజ్ పెట్టాడు గ్రూప్లో, ఈ ఎగ్జామ్ బాగా రాయకపోతే వేస్ట్ వాళ్ళు అని పెట్టాడంట. ప్రతి ఎగ్జామ్కి అలా పెట్టేవాడంట. యాడ్విన్ జస్ట్ కాల్డ్ హిమ్ అండ్ సెడ్, నువ్వు బాగా రాస్తావనంటే అందరూ రాస్తారని కాదు, ఆ మెసేజ్ దయచేసి డిలీట్ చేసే అని చెప్పాడంట. దెన్ హీ డిలీటెడ్ దట్ మెసేజ్. హీ డిడ్ంట్ గెట్ 10 on 10. అంటే ప్రైడ్ ఎన్ని రకాలుగా వస్తుందో, ఎన్ని రకాలుగా వస్తుంటుందో నిజంగా మనకు మీక్నెస్, హంబుల్నెస్ నిజంగా అర్థం కావట్లేదేమో అని అనిపిస్తుంది. వెన్ యు ఆర్ ఫుల్ ఆఫ్ పవర్, నీ చేతిలో సమస్త అధికారం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అనేది చాలా చాలా ముఖ్యం. యు నో వాట్ ఈస్ క్యారెక్టర్? క్యారెక్టర్ అంటే ఏంటి తెలుసా? మీ ముందు నేను చాలా మంచిగా కనిపిస్తాను, చాలా హోలీగా మంచిగా కనిపిస్తాను, బట్ దట్ ఈస్ నాట్ ఆల్ఫా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా దగ్గర ఎవ్వరు లేనప్పుడు, ఎవ్వరు నన్ను చూడనప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఏం ఆలోచిస్తాను, అది క్యారెక్టర్ అంటే, అది ఆల్ఫా అంటే. నాలో వీక్నెస్ ఉన్నప్పుడు నేను ఎవ్వరు ఉన్నా, ఏమున్నా, ఏం లేకపోయినా ఐ ఆల్వేస్ ట్రై టు లుక్ అన్ టు గాడ్. ఆ తర్వాత నా పక్క వాళ్ళ యొక్క మేలును చూస్తాను. హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ది అప్రూవల్ అండ్ డిసప్రూవల్ ఇన్ యువర్ లైఫ్? పొగుడుతున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు నాకు మనుషులే అక్కర్లేదన్నట్టు మాట్లాడతాం మనం. పరిస్థితులు బాగాలేనప్పుడు చాలా యాక్ట్ చేస్తాం కదా, చేతులు కట్టుకొని నుంచోవడం, ఇవన్నీ చేస్తాం. వీక్నెస్ ఈజ్ ది గ్రేటెస్ట్ టెస్ట్ ఫర్ ఎనీ బిలీవర్. అందులో నుంచి నిజమైన ఆరాధన వస్తుంది. ముఖ్యంగా విరిగి నలిగినటువంటి హృదయం ఉన్నవాడు ఖచ్చితంగా దీన్ని ప్రాక్టీస్ చేయగలడు. మోసెస్కి గర్వం చూపించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, బట్ స్టిల్ హీ ప్రాక్టీస్డ్ మీక్నెస్. యు నో టు వాట్ ఎక్స్టెంట్? ఏ ఎక్స్టెంట్కి తెలుసా? ఆయన భూమి అంతట్లో అంతట్లో ఎవరు మీకంటే మోసెస్సే. అలాంటి స్టాండర్డ్ ఈరోజు మనం ముందుకున్నప్పుడు ఎలా చేద్దాం? మనం ఏం చేద్దాం? 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే చాలు మనకు గర్వం రావడానికి. మన చుట్టూ ఒక 5 మంది చేరి వాహ్ నువ్వు గ్రేట్ అని చెప్తే చాలు గర్వపడడానికి చాలా ఉంటాయి. మనకు కొంచెం హైట్ ఉంటే చాలు, కొంచెం లావు ఉంటే చాలు, కొంచెం ఫేర్ ఉంటే చాలు, కొంచెం డబ్బు ఉంటే చాలు గర్వపడడానికి. ఈరోజు అవన్నీ చెక్ చేసుకుందాం. మనము విరిగి నలిగిన హృదయాన్ని తెచ్చుకుందామా? కెన్ వి ఆల్ స్టాండ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఈరోజు దేన్ని బట్టి నేను గర్విస్తున్నాను ప్రభా? నేను ఆరాధించాలని చెప్పి నేను వచ్చాను, బట్ నాకు నిజంగా ఐ మీక్ హార్ట్. వీక్నెస్ ఇస్ నాట్ వీక్నెస్. ఆ హార్ట్ నాలో ఉందా ప్రభా? హౌ ఆర్ ఐ డీలింగ్ విత్ ద అప్రూవల్స్ అండ్ డిసప్రూవల్స్ ఇన్ మై లైఫ్? నన్ను కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, నన్ను అవమానపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఇది రాదు, నీకు ఇది చేత కాదు, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి పొగిడేవాళ్ళు ఉంటారు. బట్ నా ఆ యొక్క రియల్ గ్లోరీని నీకు ఇస్తున్నానా నేను? ఆ టైంలో నా హార్ట్లో నేను ఏం ఆలోచిస్తున్నాను ప్రభా? నన్ను పొగుడుతున్నప్పుడు నేను నిజంగా ఆ గ్లోరీని నీకు ఇస్తున్నానా? నువ్వు లేకుండా నేను ఏం చేయగలను ప్రభా? నన్ను బలపరచు అనేది కదా నేను సమస్తం చేయగలను. నా సొంత జ్ఞానంతో, నా సొంత బలంతో నేను చేసినట్టు వద్దు ప్రభా. నేను ఎంతమందిని నా మాటలతో బాధ పెట్టానో, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి కదా. యు నెవర్ లుక్డ్ ఫర్ an efficient person, the wisest person, but you looked for a meek person. ఎవరు హంబుల్గా ఉన్నారు? Today you showed us the greatest standard on this whole earth. If a man
ఒక ఆర్డినరీ మ్యాన్, నాకులాగే ప్రభా. అలాంటి మోజెస్కి చేతనైనప్పుడు నాకు కూడా చేతనవుతుంది. గివ్ మీ దట్ హంబుల్ హార్ట్ లార్డ్. హెల్ప్ మీ టు ప్రే. హీల్ హర్, హీల్ దిస్ సొసైటీ. నన్ను ఎంతగానో బాధపడుతున్నారు, బట్ హీల్ ద మాస్టర్ అని చెప్పి ఈరోజు మోసెస్ లాగా నన్ను బాధ పెట్టే వాళ్ళ గురించి, నన్ను హింసించే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను ప్రభా. ఈరోజు మీ మనసుల్లోకి మీరు తెచ్చుకుంటారా? ఎవరు మిమ్మల్ని బాధ పెడుతున్నారు? ఎందుకు కష్టంగా ఉంది లైఫ్? హీల్ దెమ్ అని వారి కొరకు ఒక మంచి సిన్సియర్ జెన్యూన్ ప్రేయర్ చేస్తారా? దట్ కెన్ బి యువర్ ఎంప్లాయర్, దట్ కెన్ బి యువర్ ఓన్ ఫాదర్, యువర్ మదర్, యువర్ ఫ్రెండ్, యువర్ సిస్టర్, యువర్ బ్రదర్, యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, ఎనీబడి. నిన్ను క్రిటిసైజ్ చేస్తూ, నిన్ను డిసప్రూవ్ చేస్తూ నీ చుట్టూనే ఉంటున్నారు. Let's say this small prayer. Lord, heal their heart. Heal. ఇలాంటి మీక్నెస్తో చేసేటువంటి ఆరాధన ఆయనకు కావాలి. ఇలాంటి మీక్నెస్తో, ఇలాంటి విరిగి నలిగిన హృదయంతో చేసినటువంటి ఆరాధన ఆయనకు కావాలి. Then you can say, I can do anything. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలిగినప్పుడు. ఈ చిన్న పాట పాడుతుండగా మనం ప్రార్థన చేద్దామా? ఎవరు కావాలి తెలుసా ఆయన యొక్క చిత్తాన్ని చేసుకోవడానికి? ది స్ట్రాంగెస్ట్ కాదు, ది వైజెస్ట్ కాదు, ద మోస్ట్ టెక్నికల్ పీపుల్ కాదు, ఎఫిషియెంట్ పీపుల్ కాదు, ద మీక్ పీపుల్. ఇలాంటి వాళ్ళు స్వతంత్రించుకుంటారు ఆయన యొక్క రాజ్యాన్ని. ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? ఆ రాజ్యంలో నువ్వు ఉంటావా? Then do this small prayer. Try to sing along with us. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నన్ను బలపరచు యేసునందే, నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏదియు లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించను. బండను చీల్చి దాహము తీర్చ నీటిని పుట్టించను. నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు, నీటిపై నడిచినవాడు, నీటిని అణచినవాడు ఆయనే. మన కన్నీటిని నాట్యంగా మార్చేవాడు కూడా ఆయనే. నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించెనే.
బండను చీల్చి దాహము తీర్చ నీటిని పుట్టించి నీటిని చీల్చి నీటిని చీల్చి బాటను వేసి నరులను నడిపించేది బండను చీల్చి దాహము తీర్చ నీటిని పుట్టించేది నీటిని ద్రాక్ష రసముగా మార్చెనే నీటిపై నడిచెనే నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగా మార్చెనే జీవజలమైన నా యేసయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను హోరేబు కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడినే బలిపీఠముపై అగ్నిని కురిపించి మహిమను కనుపరచిని హోరేబు కొండపై హోరేబు కొండపై మండే పొద నుండి మోషేతో మాట్లాడిని బలిపీఠముపై అగ్నిని కురిపించి మహిమను కనుపరచిని శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో నుండి కాపాడేనే నరకపు మంట నుండి నన్ను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను నన్ను బలపరచు నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే యేసులో సాధ్యము కానిది ఏదియు లేదే అన్నీ సాధ్యమే క్రీస్తులో Yes, Lord.
ఈజ్ పాసిబుల్ విత్ యూ. కానీ నువ్వు మాలో ఉన్నావా, మేము నీ యందు అంటుకట్టుబడి ఉన్నామా అనేది ప్రశ్న ప్రభా. మోషేలాగా ఆ యొక్క మీక్ హార్ట్ మాకు దయచేయం తండ్రి. దెన్ వీ కెన్ ప్రే ఆ ప్రేయర్. హీల్ లార్డ్, హీల్. Instead of blaming, instead of complaining, instead of questioning, there comes a beautiful prayer, a compassionate prayer. Heal, Lord. Heal this world. ఇదే కావాలి ప్రభా. నీకోసం ఈ యొక్క సమాజాన్ని, మా యొక్క కుటుంబాలని, మా యొక్క వర్క్ ప్లేసెస్ని హీల్ చేయాలని ఇష్టపడుతున్నాం. వాళ్ళని అందరినీ మీకోసం గెలుచుకోవాలని ఇష్టపడుతున్నాం ప్రభా. ఈరోజు మోస్ట్ ఎఫిషియెంట్ పీపుల్ కాదు ప్రభా, మీకు పీపుల్ కావాలి. మీకు మీ దృష్టి ఇదిగో లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరైనా నాకు మొరపెడతారా, నాకు నిజంగా ఎవరైనా మొరపెడతారా అని చూస్తున్నారు ప్రభా. ఎప్పుడు వస్తుంది ఆ ప్రార్థన? నేను కాకుండా నువ్వు ఎప్పుడైతే నాలో నింపబడతావో ప్రభా, అప్పుడు ఆ యొక్క మీక్నెస్లో నుంచి నిజమైన ప్రార్థన వస్తుంది తండ్రి. ఆ ప్రార్థన సెల్ఫిష్నెస్తో నా కోసమే కాకుండా ఇక కుళ్ళిపోతున్నటువంటి ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాను ప్రభా. నా దేశము బాగుపడాలి, నా సమాజం బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి అని ప్రార్థన చేస్తాను ప్రభా. అటువంటి నైనా నా తండ్రి, అటువంటి హార్ట్స్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. ఇంకా మీరు మాతో మాట్లాడమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తల విశ్వాస ప్రమాణం, మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియో, అదృశ్య లోకమునికి దిగిననియో, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రిగో దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియో, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినాను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒకవేళ దయచేసి అందరూ ఎవరు బయట ఉండొద్దు, అందరు లోపలికి వచ్చేసేయండి. సో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ ప్లస్ ఎక్కడ వెళ్ళిపోండి. ఓకే, ఒకవేళ ఎవరైనా లేట్గా వచ్చి డివోషన్ కానీ మిస్ అయ్యి ఉంటే టేప్ ఉంటుంది, రికార్డ్ ఉంటుంది. కాబట్టి ఆ రికార్డ్ని చూడమంది నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే యూ మిస్డ్ చాలా వాల్యుబుల్ ఒక థాట్ని ఈరోజు మిస్ అయ్యారు. ఒకవేళ సిస్టర్ యొక్క టాక్ని కానీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక మీరు లేట్ అయిన వాళ్ళకి మరొకసారి చెప్తా ఉన్నాను, దయచేసి ఇన్ టైంలో రండి. ఎందుకంటే ఇక్కడ రెండు, ఒక డివోషన్ అండ్ ఒక టాక్ లాగా రెండు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలా ప్రొఫౌండబుల్, నాకే చాలా ఎంజాయ్డ్, పర్సనలీ ఎంజాయ్డ్. కాబట్టి 2 weeks వి మిస్డ్ అవర్ పాస్టర్. మళ్ళీ షీఈస్ బ్యాక్, బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు, షీఈస్ బ్యాక్ అండ్ మళ్ళీ మనల్ని రూల్ ఇస్తారు. మా తమ్ముడు ఎప్పుడు అనేవాడు అనమాట, నా తమ్ముడు ఎందుకన్నా ఇట్లాంటి వాళ్ళు తీసుకొస్తావు అండ్ మన రాజ్యాన్ని కొలగొట్టడానికి కానీ అని జోకులు వేస్తూ ఉండేవాడు, చాలా ఏడిపిస్తూ ఉండేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ థాట్ సిస్టర్. సో ఈ సమయంలో మనం వాక్యానికి వెళ్ళామనుకో చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవ, మాతో మాట్లాడండి. సూటిగా, స్పష్టంగా, వ్యక్తిగతంగా మా జీవితాలతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మన అపోస్తుల కార్యాలని మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ 2nd chapterలోకి మనం వచ్చాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంకి మనం వచ్చినప్పటికీ లాస్ట్ వీక్ మనము ఏం మాట్లాడుకున్నాము అని అంటే, గుర్తుందా? లాస్ట్ వీక్ మాట్లాడుకున్నవి ఏంటవి? ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. లేకపోతే ఆ బాప్తిజం అంటే ఏంటి, వాటి మీద మాట్లాడుతుంది. సంఘము ఎట్లాగా ఆత్మని
పొందుకున్నాడు, అంటే ఆ ఆత్మను ఎలా పొందుకున్నారు, ఇవన్నీ విషయాలు మనకి అర్థమవుతుంది. చాలా స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం. సో బయట ఉన్న తప్పుడు ఒక సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయో, సో రాంగ్ టీచింగ్స్ బయట జరుగుతూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పేరట అనేకమైన అబద్ధ బోధలు జరుగుతూ ఉన్నాయి. సత్యం ఏంటనేది ఇక్కడ నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి 2వ అధ్యాయము 2nd చాప్టర్ మనం వర్స్ 14 నుంచి మనం ఇప్పుడు చదువుకున్న మాటల్ని ఒకసారి మనం ధ్యానిస్తాం. సో ఇందాక సిస్టర్ మనతో మాట్లాడినట్టు ఏంటంటే, స్పిరిట్ దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన పవర్ని ఇస్తాడు. ఆ పవర్ ఏంటంటే పవర్ అండర్ కంట్రోల్. సో పవర్ ఉన్నది ఎందుకు అని అంటే, సాధారణంగా మనం పవర్ని ఎట్లా ఉపయోగిస్తామంటే పవర్ని కంట్రోల్ చేసుకోవడానికి కాకుండా పవర్తో ఏం చేస్తామనంటే అవతలని డామినేట్ చేయడానికి, అవతలని నొక్కేయడానికి ట్రై చేస్తాం. కానీ స్పిరిట్ దేవుడు ఏం చేస్తాడంటే పవర్ ఇస్తాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తితో మీరు నుంచున్నామని పడగొడతారు. అదే లేదు వాక్యం. ఆ శక్తితో మీరు ఏం చేస్తారంటే బోల్డ్ విట్నెస్గా, బూదిగంతాల వరకు బోల్డ్ విట్నెస్గా ఉంటారు. ఆ విట్నెస్ ఎట్లా ఉంటుంది అంటే హంబుల్గా ఉంటుంది. చాలా ఇందాక మాట్లాడినట్టు ఏంటంటే సాత్వికం ఉంటుంది. పవర్ అండర్ కంట్రోల్, పవర్ అండర్ కంట్రోల్ కదా. సో చాలాసార్లు సాత్వికము అనే మాటలు మనం చూసినప్పుడు మనకు చాలాసార్లు హంబుల్నెస్ గురించి మనం చాలా మాట్లాడతాం. కానీ మనకున్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఈ మధ్య నేను చూస్తున్నాం ఏంటంటే, నేను హంబుల్గా ఉంటున్నాననే ప్రైడ్ కూడా చాలామందికి ఉంది. నేను కాబట్టి హంబుల్గా ఉంటున్నాను, నేను కాబట్టి అన్నీ తెలిసి ఉండా కూడా తగ్గించుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను ఒక ప్లేస్లో నేను అడుగుతా ఉన్నాను అనమాట. ఒక మంచి చర్చ్కి, రాజమండ్రిలో ఉన్న ఒక చర్చ్కి కొంతమంది రావట్లేదు. ఆ క్యాంపస్లోనే చదువుతున్న కొంతమంది మెడికోస్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ చదువుకున్నా ఎక్కడికో దూరంగా ఉన్న ఇంకో చర్చ్కి వెళ్తున్నారు. నేను ఇక్కడ మంచి పాస్టర్ ఉన్నాడు, మీకు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు కదా అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము వెళ్తున్న చర్చ్లో అందరూ చైర్స్ మీద, బెంచెస్ మీద కూర్చుంటారు. మేము అటెండ్ అవుతున్న చర్చ్లో అయితే అందరం కింద కూర్చుంటాం. సో వీళ్ళకి ఎక్కడ ప్రైడ్ ఉందంటే, మేము మెడికోస్ అయ్యి ఉండి కింద కూర్చుంటున్నాం అనే ప్రైడ్లోనే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. చైర్ మీద కూర్చున్న వాళ్ళు ప్రైడ్తో కూర్చున్నారు. మీరేమన్నా చైర్స్ ఉన్నాయి కాబట్టి కూర్చున్నారు, చైర్స్ లేకపోతే కింద కూర్చోవడానికి మీకు ప్రాబ్లం లేదు. సో ప్రాబ్లం ఎక్కడవుతుంది అని అంటే, మేము కింద కూర్చుంటున్నాము కాబట్టి చైర్లో కూర్చున్న వాళ్ళకంటే ఎక్కువ అన్న దగ్గర నుంచి మన ప్రైడ్ ఎలా చూపించుకుంటామనంటే, మన పెళ్లి కార్డ్స్, ఒక పెళ్లి కార్డు చూశాను, అది సుమారు ఎంత అంటే వాళ్ళు చెప్తున్నారు 750 రూపీస్. ఒక రీసెంట్గా ఒక క్రిస్టియన్ ఇచ్చిన ఒక్కొక్కరికి ఇచ్చింది 7. అంటే నా ఒక గొప్పతనాన్ని చూపించుకోవడానికి కదా. ఇవన్నిటిలో నుంచి దేవుడు ఎట్లా తీసుకొస్తాడంటే, ఆయన యొక్క స్వరూపంలోకి క్రీస్తులాగా మలచబడ్డానికి నాకు ఒక అతీతమైన శక్తి కావాలి. అతీతమైన శక్తి ఎవరంటే హోలీ స్పిరిట్ దేవుడు. హోలీ స్పిరిట్ దేవుడు ఎట్లా పనిచేస్తాడు అంటే, లోపలికి వచ్చి ఏం చేస్తాడు అని అంటే, నా పర్సనాలిటీని మారుస్తాడు, నా వ్యక్తిత్వాన్ని మారుస్తాడు, ఇవన్నీ మార్చుకుంటూ వస్తూ ఉంటాడు. అలా మార్చుకుంటూ వాళ్ళకి మీరు చూస్తున్నప్పుడు బైబిల్లో మీకు ఏం కనబడుతుంది అంటే, వాళ్ళ పర్సనాలిటీ ఎలా మారుతుందో మీకు కనబడుతుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడాడు శిష్యులకి, ఈరోజు క్లాస్ ఏంటంటే డాక్టర్ ఆఫ్ గాడ్, ఈరోజు నేను టీచ్ చేస్తాను, రేపొద్దు నాకు డాక్టర్ ఆఫ్ సిన్ టీచ్ చేస్తాను, ఎల్లుండ డాక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్ మీద, లేకపోతే జస్టిఫికేషన్ మీద, శాంటిఫికేషన్ మీద అనేసి ఇలాగా సిస్టమాటిక్ థియాలజీ టీచ్ చేస్తాను. అట్లాగేమన్నా టీచ్ చేశాడు. అట్లా ఒక ఆర్డర్ లేదు, ఒక థియలాజికల్ ఆర్డర్ మీకు కనబడదు. ఆయన ఎట్లా టీచ్ చేశాడనంటే, వాళ్ళతో కలిసిపోయాడు, ఆయన జీవితం చూపించాడు, ఆయన జీవితంలో నుంచి సత్యాలను బోధిస్తూ వెళ్ళిపోయాడు. దాన్ని మనం ఈరోజు ఏం చేసామంటే, ఒక సిస్టమాటిక్గా ఆయన్ని రాసుకొని, ఒక సిస్టమాటిక్ థియాలజీ రాసుకొని దాన్ని డెవలప్ చేస్తున్నాం. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇది వేరు, ఇది వేరు అనేది ఏమీ లేదు. ఇది సెక్యులర్ లైఫ్, ఇది సాక్రెడ్ లైఫ్ అనేది లేకుండా రెండు కలిసే తీసుకొచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ, ఒకవేళ నేను చాలాసార్లు చెప్పాను కదా, ఆయన కన్ఫ్యూజ్ చేయాలని కానీ మీరు అడిగితే, కెన్ యూ ప్లీజ్ షేర్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని అడగండి ప్రభుని. ఒకసారి అట్లా చేసి, ఏమడుగుతున్నారు మీరు? నా స్పిరిచువల్ లైఫా? నా లైఫ్లో ఏది స్పిరిచువల్ కాదు, ఏది స్పిరిచువల్ కాదు. సో ఆయన లైఫ్లో ప్రతిదీ స్పిరిచువలే. సో నథింగ్ అంటే ఇది స్పిరిచువల్, ఇది సెక్యులర్ అనేది ఏమీ లేదు. సో ప్రతి దాంట్లో ఆయన వడ్రంగి పని చేస్తే దాంట్లో ఒక ఇది ఉంటుంది. అందుకనే ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, నా కాడే సులువైనది, యోక్ అన్న మాట ఉపయోగించాడు కదా. ఎందుకంటే హీజ్ అ కార్పెంటర్. మీకు 3rd సెంచరీకి చెందిన జస్టిన్ మార్టర్ అనే ఒక ఎర్లీ చర్చ్ బిషప్ తన రైటింగ్స్లో ఒక మాట కోట్ చేస్తాడు. అదేంటంటే, నేను ప్రభు చేసిన కార్డుని నేను చూశాను, అది ఒక ఎద్దు మీద పెట్టినప్పుడు అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో రాశాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది ఎంత బ్యాలెన్స్గా చేశాడో, ఆయన పనులకి అప్పుడు క్రేజ్ ఉండేది అని రాశాడు. 3rd సెంచరీలో ఉన్న
జస్టిన్ మార్టిన్ రాశాడు. అంటే మొదటి శతాబ్దంలో చేసిన పని, వడ్రంగి పని, ఆ కార్పెంటర్ వర్క్ 3 centuries వరకు ఉంటుందా మన వర్క్? మనం ఇప్పుడు పెట్టుకుంటే తలుపు 10 years తర్వాత మన తలుపు ఏదోటి అవుతుంది, మన డోర్. అలాంటిది 3 centuries వరకు నిలిచిన వర్క్. అంటే ఆయన చేసే పని అట్లా ఉండేది. అంటే ఆయన పనిలో నాణ్యత ఉంది, ఆయన మాటల్లో నాణ్యత ఉంది, ఆయన లైఫ్లో నాణ్యత ఉంది. సో ప్రతి దాంట్లో నాణ్యత కలిగిన తీసుకుంటాం. అందుకని యేసు ప్రభు నా లైఫ్లోకి అల్టిమేట్గా ఏంటి, ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఈ లోకానికి వచ్చాడు. సో ఇద్దరు పర్ఫెక్ట్ మ్యాన్గా కనబడతారు ప్రపంచంలో. అదేంటో ఒకటి ఫస్ట్ ఆడమ్ పర్ఫెక్ట్గా కొంతకాలం మాత్రమే జీవించాడు, పాపం వల్ల ఆ పర్ఫెక్షనెస్ని కోల్పోయాడు. మళ్ళీ నాకు మోడల్గా ఎగ్జాంపుల్గా ఒక మనిషి అంటే ఎలా బ్రతుకుతాడో చూపించాలంటే మళ్ళీ ఇంకో పర్ఫెక్ట్ మ్యాన్, సీన్లెస్ మ్యాన్ ఈ ప్రపంచానికి వచ్చి చూపించాలి. అందుకని క్రీస్తు ఈ లోకానికి వచ్చి చూపించవలసి వచ్చింది. కాబట్టి క్రైస్ట్ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, ఆయన యొక్క లైఫ్ మీరు చూసినప్పుడు అన్ని ఏరియాస్లో చాలా బ్యాలెన్స్డ్ కలిగిన లైఫ్ స్టైల్ మీరు చూస్తారు. ఆయన మాటల్లో కానీ తలంపుల్లో కానీ అన్నిటిలోనూ మీరు చూస్తారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన చెప్పిన మాట అంటే, ప్రభు చెప్పిన మాట, లేకపోతే పౌలు చెప్పిన మాట, క్రీస్తుని పోలి నడుచుకోండి. అల్టిమేట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నన్ను క్రీస్తు యొక్క పోలికలో తీసుకెళ్తాడు. ఎందుకంటే నేను ఒక మనిషిగా ఎలా ఉండాలో నాకు తెలియదు. ఇంకా చెప్పాలంటే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ని మీరు ఎవరన్నా చూసారా ప్రపంచంలో? ఎవరిని చూడలేదు. ఒకే ఒక పర్ఫెక్ట్ మ్యాన్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నిలిచింది ఎవరంటే ప్రభు మాత్రమే, మిస్టర్ పర్ఫెక్ట్, ఆయన ఒకడే. సో ఆయన స్వరూపంలో ఒక మార్చబడ్డమే నాకు అల్టిమేట్ గోల్, క్రీస్తు యొక్క పోలిక. సో సాల్వేషన్ అయిపోయిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత క్రిస్టియన్స్కి పని ఏంటి అంటే క్రీస్తు యొక్క పోలికల్లో మలచబడుతూ పనులు చేయాలి. క్రైస్ట్ యొక్క ఇమేజ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ మలచబడాలి. క్రైస్ట్ యొక్క ఇమేజ్లోకి డే బై మలచబడాలి అని అంటే నాకేం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఆయన ఏం చేస్తాడు అంటే నాకు యాటిట్యూడ్స్ని, నా బిహేవియర్ని, నా మాటల్లో అన్నిటిని చేంజ్ తీసుకొస్తూ ఉంటాడు. సో మనం అట్లాగే చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు పొందుకోవడం అంటే ఏంటో మనం చూసాము. అలాగే రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏంటి, ఆత్మను పొందుకోవడం అంటే ఏంటి, ఆత్మ నింపుదల అంటే ఏంటో ఈ రెండింటిని చూసాం. రిసీవింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫీలింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఇవన్నీ లాస్ట్ వీక్ మనం చూసాం. సో మనం 16 నుంచి చూస్తే 2nd chapter 16th verse నుంచి మనం చూస్తే అక్కడ మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి ఆలోచించడానికి, అట్లా 14th verse నుంచి మనం చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారట, వీళ్ళు మత్తులై కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాసం చేసిరి అంటూ మనం ఏం చేసాం లాస్ట్ వీక్. మత్తులైన వాడు అంటే అపహాసం చేశారు. ఆత్మతో నింపబడండి కానీ మద్యంతో మత్తులై ఉండొద్దు అని రాశాడు పౌలు ఇంకో చోట. అంటే ఆత్మతో నింపబడినోడు సెన్స్లోనే ఉంటాడు, మద్యంతో మత్తులైనోడు సెన్స్లో ఉండడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎట్లా ఉంటాడు అనంటే తనకేం జరుగుతుందో తనకు తెలుస్తుంది, తన కాన్షియస్లో ఉంటాడు. ప్రవక్తలు వాళ్ళ స్వాధీనంలోనే ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళు మత్తులై ఉన్నారు కాబట్టి ఇప్పుడు పీటర్ లేచి చెప్తా ఉన్నాడు, ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పీటర్ నా ఫస్ట్ క్రిస్టియన్ సర్మన్ బైబిల్లో ఏదైనా ఉంది అంటే న్యూ టెస్ట్మెంట్లో దిస్ ద ఫస్ట్ క్రిస్టియన్ సర్మన్. చర్చ్ మొదలైన తర్వాత ఇస్తున్న మొట్టమొదటి ప్రసంగమే పేతురు ఇస్తున్న ఈ ప్రసంగాన్ని మనం చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే పేతురు పెంతెకొస్తూ లేకపోతే వీళ్ళు భాషలు మాట్లాడడం ఏంటో ఈ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. పేతురు నుంచుని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు మనం గమనించాలి. పేతురు నుంచుని మాట్లాడడం, ప్రీచింగ్, ఈ మాటలు మీరు చూడండి. మొట్టమొదటి సర్మన్ అనే మాట నేను యూజ్ చేస్తాను, ది ఫస్ట్ సర్మన్. ప్రీచింగ్ అనేది ఎర్లీ టైంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎర్లీ చర్చ్లో ప్రీచింగ్ అండ్ టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బేస్ చేసుకునే సంఘంలో అనేకులు చేర్చబడ్డారు. ఈరోజు చర్చెస్ ఎట్లా ఫీల్ అవుతున్నాయని చెప్తాను. ఈరోజు చర్చ్కి ఫస్ట్ సెంచరీ చర్చ్కి ఉన్న తేడా ఏంటంటే, ఈరోజు చర్చ్లో ఎలా ఫీల్ అవుతారు అని అంటే ఇవాంజలిజం చేయడం వల్ల, టీచింగ్ వల్ల చర్చ్ మెంబర్షిప్ లేదు. దేనివల్ల అవుతుందంటే ట్రాన్స్ఫర్ అయ్యి రావడం వల్ల ఈ చర్చ్లో కొత్త మెంబర్ అవుతారు. లేకపోతే నెంబర్ 2 ప్రాబ్లం అంటే బయాలజికల్గా మీకు పెళ్ళయింది, రేపు పొద్దున పిల్లలు పుడితే వాళ్ళు ఈ చర్చ్ మెంబర్స్ అవుతారు, బయాలజికల్ గ్రోత్. మూడోది ఏంటి అని అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యి ఒక పార్ట్నర్ బయట నుంచి తెచ్చుకుంటే మీ చర్చ్ మెంబర్ అవుతారు. అంతేగాని ఇవాంజలిజం చేయడం వల్ల, ప్రీచింగ్ అండ్ టీచింగ్ ద్వారా చర్చ్ పెరిగిందా అని అంటే అవి జరగట్లేదు. అది ప్రాబ్లం. ఒకవేళ మనం కూడా ఒకసారి మన చర్చ్ చిన్నదైనప్పటికీ మనం ఆలోచిస్తాం, ఇది కూడాను టీచింగ్ అండ్ ప్రీచింగ్ వల్ల మన చర్చ్ యొక్క గ్రోత్ ఉందా
లేకపోతే దేన్ని బేస్ చేసుకొని చర్చ్ యొక్క గ్రోత్ ఉండాలి అనేది జాగ్రత్తగా మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎర్లీ చర్చ్ ఎంత గ్రోత్ అని అంటే, మీరు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం మీరు వస్తే వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు శ్రమల్లోకి వచ్చేసినారు. చాలా ఒకసారి చూద్దాం. అది అపోస్తల్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్ 8th చాప్టర్ 8వ అధ్యాయము 4వ వచనం. 8th చాప్టర్ 4th verse. సంచారం ఏం చేశారంట? ఆ ముందు ఏం జరుగుతుంది? పౌలు ఇంటింటి నుంచి వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు. ఆ ముందు వచనం. అప్పుడేమవుతుంది? పారిపోతున్నారు, చల్లారి చెదరైపోతున్నారు క్రిస్టియన్స్. భయంతో పారిపోతూ, ఆ పారిపోతూ కూడా గాస్పెల్ చెప్తారు, ప్రీచింగ్. సో ఎర్లీ చర్చ్కి ప్రీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు కాంటెంపరీ చర్చ్లో మనం అదే మిస్ అవుతున్నాం. ఈవెన్ మీరు చూడండి, ఈవెన్ మీరు ఒక రిఫర్మేషన్ మూమెంట్లో మనం చూసిన చాలామంది స్కాలర్స్ మనం చూసినప్పుడు, మార్టిన్ లూథర్ కానీ, కాల్విన్ కానీ, లేకపోతే జ్విగ్లింగ్ కానీ, ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు. దే ఆర్ మోర్ ఇన్ టు టీచింగ్ అండ్ ప్రీచింగ్లోనే వాళ్ళు ఉన్నారు. 17th century చూసినప్పుడు ప్యూరిటన్స్, వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. 18th centuryకి వచ్చినప్పటికీ మనం చూస్తాం చాలా మంది ఏంటంటే, లైక్ జాన్ వెస్లీ కానీ, లేకపోతే జొనాథన్ ఎడ్వర్డ్స్ లాంటి వాళ్ళని, దే ఆర్ మోర్ ఇన్ టు టీచింగ్ అండ్ ప్రీచింగ్. అండ్ 19th centuryకి వచ్చినప్పుడు మనం ఎవరిని చూస్తాము అని అంటే, డేల్ మూడీ కానీ, చార్ల్స్ స్పర్జన్ కానీ, ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఇలా అనేకలు మనం చూసుకుంటూ వస్తూ ఉంటాం. వీళ్ళ ఫోకస్ అంతా టీచింగ్. ఈవెన్ మన కాంటెంపరీ చర్చెస్లో మనం చూసినప్పుడు, అంటే మనకు ఒక 50 years బ్యాక్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో చూస్తే ప్రీచర్స్ ఎవరు, టీచర్స్ ఎవరు అని అంటే, మాసులమణి గారు అని కదా, లేకపోతే ఇంకా జాన్ మలగాడ, ఇట్లా ఎవరు ఉండేవారు కొంతమంది. అంటే వాక్యాన్ని మాత్రమే బోధించే స్పీకర్స్ ఉండేవారు. సడన్గా ఏమైందో తెలియదు, ఒక లాస్ట్ 50 years నుంచి ఈ హీలింగ్ అనే కాన్సెప్ట్ని బాగా డెవలప్ చేసి, కరిస్మాటిక్ అనేది బాగా డెవలప్ చేసి, టచ్ అంటూ ఒక కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసి, ప్రీచింగ్ తక్కువైపోయి ఏమైందంటే హీలింగ్, ప్రాఫెసీస్ ఇట్లాగా సంఘాల్లో చర్చుకుంటూ వచ్చేసినాయి. సో లాస్ట్ వీక్ అవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి సంఘము ఎక్కడో ఈ కాంటెంపరీ చర్చ్ ప్రీచింగ్ ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకని ప్రీచింగ్ అండ్ టీచింగ్ అనేవి రెండు ప్రాముఖ్యమైనవి. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. ప్రీచింగ్ బయటికి వెళ్ళినప్పుడు అన్ని జనులకి ప్రీచ్ చేస్తాం, చర్చ్లో ఉన్న వాళ్ళకి టీచ్ చేస్తాం. ఈ రెండింటికి తేడా ఉంది. ప్రీచింగ్ ఏమంటే గాస్పెల్కి, చర్చ్లో గాస్పెల్ ఉండదు. అంటే గాస్పెల్ యొక్క ఎసెన్స్ని తీసుకుని దాని యొక్క ఫౌండేషన్ మీద చర్చ్లో టీచింగ్స్ ఉంటాయి. సో చర్చ్లో కూడా ఇంకా గాస్పెల్లే ఉంది అనుకోండి, ఆ చర్చ్ ఎదగలేదని. సో వెన్ ఐ యూజ్ ద వర్డ్ గాస్పెల్ అన్నప్పుడు నేను చెప్తున్న మాట అదేంటంటే, గుడ్ న్యూస్ అని అంటే గుడ్ న్యూసే ఉంటుంది చర్చ్లో. ఇవాంజలిజం అంటే ప్రభువుని పరిచయం చేయడం సంఘంలో ఉండదు. ప్రభువుని ఎవరికి పరిచయం చేస్తాం? అన్ని జనులకి, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి చెప్తాం. దట్ ఈస్ ప్రీచింగ్. ఆల్రెడీ తెలిసి మీరు ప్రభువుని నమ్ముకొని సంఘాల్లో కూర్చున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ నేను బేసిక్ థింగ్సే మనం నేర్చుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇక్కడ టీచింగ్ కావాలి. అందుకని యేసు ప్రభు బయటికి వెళ్ళినప్పుడు ప్రీచ్ చేశాడు, సినగోగ్లోకి వచ్చినప్పుడు టీచ్ చేసేవాడు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు ప్రకటించాడు, సంఘాల్లోకి వచ్చినప్పుడు బోధించాడు. సో బోధనలు అనేవి, టీచింగ్ అనేవి చాలా ప్రాముఖ్యం. ఇది ఎర్లీ చర్చ్ బాగా ప్రాక్టీస్ చేసిన విషయాలు. అందుకని ప్రీచింగ్ లేదా టీచింగ్ అన్నప్పుడు ఇక్కడ రెండు మాటలు బైబిల్లో ఉపయోగించడం జరిగింది. ఒకటి ఏంటంటే కెరుగ్మా అన్న మాట ఉపయోగించాడు, రెండోది డిడకే అన్న మాట ఉపయోగించాడు. కెరుగ్మా అన్నప్పుడు ప్రీచ్ చేసినప్పుడు 5 ఎలిమెంట్స్ని వాళ్ళు ఇప్పుడు ప్రీచ్ చేసేవారు. 5 ఎలిమెంట్స్. ఒకటి ఏంటి అని అంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ప్రాఫెసీస్ని నెరవేర్చాడు ప్రభు అని మీరు చెప్పేవారు. వాళ్ళ టీచింగ్, వాళ్ళకి ప్రీచింగ్లో అది ఒకటి ఉంటుంది. రెండవది శరీర రీతికి వచ్చిన యేసు ప్రభు, ఆయన దేవుడు శరీరం వేసుకొచ్చాడు అనే విషయాన్ని టీచ్ చేశారు. మూడవది ఆయనకి లైఫ్, వర్క్, డెత్ అండ్ రిజరక్షన్ గురించి ఆయన చెప్పారు. నాలుగవది నువ్వు ఆయన ఎందుకు విశ్వసిస్తే నీకు ఎలా రక్షణ వస్తుందో అనేది 4th పాయింట్ ఉంది. అండ్ 5th పాయింట్ కింగ్డమ్, రాజ్యం గురించిన అల్టిమేట్ కాన్సెప్ట్ ఉంది. ఇవన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళని ఏం చేశారంటే ప్రీచ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, అంత మాత్రమే కాదు, ఇంకొక వర్డ్ కూడా ఉంది. అదేంటంటే డిడక్కే అని అంటే అర్థం ఏంటంటే, దాని నుంచి డాక్ట్రిన్ అనే మాట వచ్చింది. డాక్ట్రిన్స్ అని అంటే సిద్ధాంతాలు అని అంటాం. చాలాసార్లు క్రైస్తవులకి డాక్ట్రిన్స్ తెలియవు. ఒక చెట్టుకి రూట్స్ ఎలాంటివో, అంటే వేర్లు ఎలాంటివో, ఒక క్రిస్టియన్ ఫెయిత్కి డాక్ట్రిన్స్ అలాంటివి. ఎప్పుడైతే నీకు డాక్ట్రిన్స్ స్ట్రాంగ్గా ఉండవో ఏమవుతుందంటే, నీవు కేవలం డివోషన్స్ మీదే నీకు ఫెయిత్ని కట్టుకున్నావు అనుకోండి. నీ డివోషన్స్ ఎలా ఉంటాయంటే, డివోషన్స్ అంటే మనం ఏమంటాం, లేకపోతే ధ్యానం అన్న దాని మీద, లేకపోతే ప్రసంగాలు కదా,
ప్రసంగాలు ఉన్నాయి కదా, వాటి మీద కానీ మనం ఫెయిత్ని కట్టుకుంటే, అంటే ఆఫ్కోర్స్ ఇక్కడ మనకి రెండు, ఒక డివోషన్ ఒకటి ఇదన్నా సరే, డివోషన్లో కూడా ఏమవుతుందంటే మనం ఏం చేస్తాం, డాక్టర్నల్ స్టాండ్తోనే మనం డివోషన్స్ ఇస్తున్నాం ఇక్కడ, అది గమనించండి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు ప్రీచింగ్ని బేస్ చేసుకొని, లేకపోతే ఓన్లీ డివోషన్స్ మీద, అంటే సాలిడ్ ఫౌండేషన్స్ లేకుండా, డాక్టర్నల్ స్టాండ్ లేకుండా నువ్వు విశ్వాసాన్ని కట్టుకుంటే ఏమవుతుంది, చిన్న తుఫాను వచ్చినా పడిపోతాయి, చిన్న శ్రమలు వచ్చినా పడిపోతాం. నీ యొక్క ఫెయిత్ స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు డాక్టర్నల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి డాక్టరిన్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే ఎర్లీ చర్చ్ ఈ రెండింటిని ప్రాక్టీస్ చేసింది అనే విషయం మనం ఆలోచించాలి. ఒకసారి ఈ మాటని ఆలోచిద్దాం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము, అంటే ఎంత ప్యాషనేటెడ్ అంటే 28వ అధ్యాయము 23-24 వచనాలు, 23-24 వచనాలు ఇట్లా అంటాడు. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చారు. అంటే పౌలు గురించి మాట్లాడుతున్నాడు, క్లోజ్ చేస్తాను, తన లైఫ్ అయిపోతూ ఉంది. అప్పుడు ఏమైంది తెలుసా, ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల నుండి సంగతులు ఎత్తి యేసుని గూర్చి విచారణగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఏది పడితే అది మాట్లాడడం కాదు, ఏది పడితే అది. నిత్య జీవం పొందాలంటే నేను చేయాలని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, మన దగ్గర ఒక పెద్ద మెసేజ్ పెట్టుకుని అడిగి ఉంటాం. కానీ ప్రభు అట్లా అనలే. అలా అడిగిన వాడికి వెంటనే చివరికి అసలు నువ్వు ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నావు అని తిరిగి అతని క్వశ్చన్ ఆలోచింపు చేశాడు. వాళ్ళకి అసలు ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందో దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అందుకని మనం గమనించవలసింది ఏంటంటే, తను ప్రతిరోజు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చారట జనాలు పౌలుని చూడడానికి. ఎట్లా చెప్పాడంటే బోధ ఏది పడుతుంది కాదట, ప్రవక్తల గ్రంథాల నుంచి, ధర్మశాస్త్రం నుంచి ఒక లాజికల్ ఆర్డర్, లేకపోతే ఒక డాక్టరినల్ స్టాండ్, వాక్యం యొక్క వెలుగులో నుంచి, సత్యాల్లో నుంచి బోధన తీసుకొచ్చి వాళ్ళకి బోధించాడు. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఈ యొక్క ఎండ్ ఆఫ్ డేస్లో అలాంటి టీచింగ్స్ మనకి జరగట్లేదు. ఇది మనం గమనించాలి. ఇలాంటి టైంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఇదిగో పేతురు ఇప్పుడు లేచాడు. పేతురు అక్కడ ఉన్న మాట అంటే, ఇది విని పేతురు 11 లేచి పెద్ద గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ అన్నాడు. ఏది విని? వీళ్ళు మద్యంతో ఉన్నారన్నారు కదా, ఇప్పుడు పేతురు లేచి మద్యంతో ఉన్నారని అనుకుంటున్నారు కదా అని పేతురు లేచి గొప్ప స్వరంతో మాట్లాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పేతురు తన క్యారెక్టర్ మార్చుకుంటూ వస్తుంది. ఒక పక్కన పర్సనాలిటీ మారుతుంది, బోల్డ్నెస్ పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హీఈస్ ఎ న్యూ పీటర్. ఈ న్యూ పీటర్లో ఏమేమి మార్పులు వచ్చినాయో మనం చూస్తే, తనలో హంబల్నెస్ వచ్చింది, బోల్డ్నెస్ వచ్చింది. అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే పేతురుని అందరూ కలిపి, తోటి సహోదరులు కలిపి సపోర్ట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. 11 లేచి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇంతకుముందు అట్లా లేదు, మిగతా వాళ్ళలో యూనిటీ లేదు. కానీ ఇప్పుడు డిసైపుల్స్లో యూనిటీ జరుగుతుంది. కాబట్టి పేతురు బోల్డ్గా లేచి, తన కాన్ఫిడెన్స్ చూడండి, తన బోల్డ్నెస్ చూడండి, బోల్డ్గా లేచి చెప్తున్న మాటలు చూడండి. ఏమని అంటాడంటే, దీని గురించి పేతురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడు వీళ్ళ భాషలే మాట్లాడుతున్నారే అని మీరు చూసి విచిత్రంగా చూస్తున్నారే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఫస్ట్ లేచి చెప్పాలి కదా, వాళ్ళు భాష మాట్లాడుతారు, తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ తన ప్రసంగం స్టార్ట్ చేయాలి. ఆ ప్రసంగాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా, తప్పుగా అర్థం చేసుకోకండి, వాళ్ళు అలా కాదు, వీటి మీద ఎక్కువ ఫోకస్ లేదు. ఒకటి మాట్లాడినాడు. ఓ మాట ఏమన్నాడంటే, ఇది మార్నింగ్ 9 o'clock అయింది, ఇంకా షట్టర్స్ ఓపెన్ చేసి మందు అమ్మే టైం కాదు, కాబట్టి ఇప్పుడు తాగేసి వచ్చేసారు అనుకుంటున్నారా మీరు, అదేం కాదు అనేది ఒక మాట ఉపయోగించాడు. 9 o'clock అయింది కాబట్టి తాగిలేరు. అయితే ఇలాగా మీకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే, దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, పేతురు మాట్లాడుతున్నమాట, దీనిని గురించి ప్రవక్త యోవేలు ఈ విధంగా రాశాడు కనుక ఇవి జరుగుతున్నాయి. ఇదే మాట 16th verse అదే అన్నాడు. దీని గురించి ప్రవక్త ఈ మాట అన్నాడు కాబట్టి ఇది జరుగుతున్నాయి. ఈయనను గూర్చి, లేకపోతే ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు ప్రవక్త? ఏమనంటే, ఈ చివరి దినాల్లో ఉన్న ఆత్మను అందరిపై కుమ్మరిస్తాను అన్నాడు కదా, అది జరుగుతుంది. సో వాళ్ళకి జరగడానికి అంత్య దినంలో ఏం జరుగుతుంది, అది ఎందుకు ఇలా జరిగింది అని చెప్తే, అంత్య దినాల్లో లేదా ఈ చివరి దినాల్లో ఇలా జరుగుతుంది అని చెప్పాడు కదా అన్నది. సో ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ వర్స్ని మీరు కోట్ చేస్తే, మీరు 16 to
లేదా 20 వర్సెస్లో చూస్తే 3 సార్లు మీకు కనబడుతుంది ఈ చివరి దినాల్లో 17వ వచనంలో ఈ లాస్ట్ డేస్, అలాగే 18th వర్స్లో కదా ఆ దినాల్లో. కానీ 20th వర్స్లో వచ్చినప్పుడు ప్రభు యొక్క దినం అన్నాడు. ఈ 3 విషయాలు మీరు పట్టుకోండి. ఒకటి ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఈ చివరి దినాల్లో అని రాసి లాస్ట్లో 20th వర్స్లో ప్రభు యొక్క దినము అన్నాడు. సో చివరి దినము ప్రభు దినమా, అది ఒకటేనా అనేది ఒకటి మనం ఆలోచించాలి. సో చివరి దినము అని మనం మాట్లాడుతున్నప్పుడు 2000 years బ్యాక్ చెప్పిందే చివరి దినమా అంటే ఇప్పటికి ఇంకా చివరి దినం అవ్వలేదా? 2000 years బ్యాక్ ఈ చివరి దినాల్లో ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. మరి అదే చివరి దినం అయిపోవాలి. 2000 years నుంచి ఇంకా చివరి దినాల్లో ఉన్నాము అని అంటే ఎట్లా అవుతుంది? రకంగా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, ఇదిగో మీరు మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నారు కదా, ఆ మెస్సియా గురించి ఎదురు చూసిన ఆ మెస్సియా యొక్క టైం స్టార్ట్ అయింది, చివరి దినం స్టార్ట్ అయింది. మెస్సియా గురించి ఎదురు చూస్తున్నారు, పాత నిబంధన నుంచి మీరు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు, నీ జనాలు నిన్ను ఆశీర్వదిస్తాను. లేదా ఆదాముకి ప్రామిస్ చేశాడు, నీ తల చెదగొడతాడు, ఆ ఛాంపియన్ వస్తాడు, ఒక స్త్రీ గర్భం నుంచి వస్తాడు, పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా అని ప్రామిస్ చేసిన ఆ యొక్క ఛాంపియన్ ఈ ప్రపంచంలోకి వస్తున్నాడు. దాని గురించి మాట్లాడతాం. సో అందుకని ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. అదేంటంటే 2 కమింగ్స్ ఆఫ్ మెస్సియా యొక్క 2 కమింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఒక సఫరింగ్ సర్వెంట్ లాగా వస్తాడు మెస్సియా అనేది యెషయా గ్రంథంలో మనకి 53వ అధ్యాయంలో మాట్లాడుతుంది. ఈ భూమి మీదకి ఒక శ్రమ నొందిన మెస్సియాగా వస్తున్నాడు, అది మనకు అర్థమవుతుంది. కానీ అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలోకి మీకు వచ్చినప్పటికీ మళ్ళీ వస్తాడు మెస్సియా. అదేంటి, ఎలా వస్తాడు మెస్సియా అంటే పూర్తిగా సంపూర్ణమైన మహిమతో ఈ భూమి మీదకి గ్లోరీ ఆఫ్ కింగ్డమ్ అల్టిమేట్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే మెస్సియా యొక్క కమింగ్స్ 2 కమింగ్స్ ఉన్నాయి. ఒకటి క్రిస్మస్, రెండోది క్రిస్మస్, రెండోది ఆయనకు మీరు సెకండ్ కమింగ్ అనండి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనండి అది. సో ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్ అన్న దాంట్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మెస్సియా వచ్చాడు. దాన్ని ఏమంటున్నాడంటే ఈ 2 కమింగ్స్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఫస్ట్ కమింగ్ అండ్ సెకండ్ కమింగ్ అనే మధ్యలో జరుగుతుంది ఏంటంటే ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ అన్నట్టు ఇది మెస్సియా యొక్క పీరియడ్ స్టార్ట్ అయింది, ఆ ఏజ్ స్టార్ట్ అయింది. అది మాట్లాడుతుంది ఎండ్ ఆఫ్ లేదా అదేంటి ఈ యొక్క అంత్య దినములు అని అంటే ఈ కాన్సెప్ట్లో మనం ఆలోచించాలి. అందుకని ఇక్కడ పేతురు మాట్లాడుతుందంటే యోవేలు ప్రవక్తని క్వశ్చన్ చేశాడు. ఇది జాగ్రత్తగా వినండి. యోవేలు గ్రంథాన్ని కోట్ చేసుకుంటూ వచ్చాడు. అంత్యకాలము ఎండ్ ఆఫ్ డేస్ ఎలా ఉంటాయి, కొన్ని విషయాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. టెక్స్ట్ నుంచి మనం చూద్దాం. అదేంటంటే అంత్యకాలము అంటే ఎలా ఉంటుంది, లేకపోతే ప్రభు యొక్క దినము దానికి భిన్నమైంది ప్రభు యొక్క దినం. అదేంటి, అల్టిమేట్గా దేవుడు తన కింగ్డమ్ని భూమి మీదకి స్థాపించబోతాడు. అది ఎలా ఉంటుంది అని అంటే యెషయా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం, ఐజియా 13 verse ఇలా ఉంది, యెహోవా దినము వచ్చున్నది, ఘోషించుడి, అది ప్రళయం వల్లే సర్వశక్తుడగును దేవుని యొద్ద నుండి వస్తుంది. ఈ మాటలు అట్లీస్ట్ మీరు నా మాటలన్నా వినడానికి మీరు బైబిల్ తీయగలిగితే తీయండి, లేదంటే నోట్ చేయండి. నేను ఈ మాటలు అయితే వినడానికి ప్రయత్నించండి. ప్రభు దినం, యెహోవా దినం వస్తుంది. ఒక డే వస్తుంది, ఈ డే నీ డే, నాది రోజు అనుకుంటున్నావు కదా, ఇది నా రోజు అని నువ్వు ప్లాన్ చేసుకున్నావు కదా. ఒక రోజు వస్తుంది అసలు నీ కంట్రోల్ లేకుండా, అది ప్రభు దినం అవుతుంది. అది ఎలా వస్తుందో చెప్తాను. యెహోవా దినం వస్తుంది, ఘోషించుడి, అది ప్రళయం వల్లే సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి వచ్చును. అలాగే హెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏమంటే యెహోవా దినము వచ్చును, అది దుర్దినములు, అన్ని జనులు శిక్ష నొందుతారు. యెహోవా దినం వస్తుంది, అది దుర్దినము. అలాగే యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 15-16 వచనంలో ఎలా అన్నాడు. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం 15-16 వచనంలో అన్నాడు, ఆహా యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వల్లే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనం చూచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయాను, మన ఆహారము నాశనం అయిపోతుంది. అలాంటి రోజు వస్తుంది. అలాగే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1-11 వచనాలు అంత చదవను కానీ కొన్ని వచనాలు చదువుతాను. అక్కడ ఏముందంటే, సియోను కొండ మీద నుంచి బాగా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపించను, దేశ నివాసులందరూ వణుకుతారు. ఆ రోజు మొత్తం అంత ప్రపంచం అంతా వణుకుతుంది. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములు గాఢాంధకారములు ఆ దినమును కమ్మును. 6వ వచనంలో, వాటి చూచిన జనులు వ్యాధి నందురు, అందరి ముఖంలో తెల్లబారును,
10వచనంలో సూర్యచంద్రులు తేజోనహితులు అవుతారు, నక్షత్రాలు క్రాంతి తప్పుతుంది. 11వచనం యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వల్లే గర్జించున్నాడు. బలమది గలగా యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగల వాడేవాడు. అలాగే యోవేలు గ్రంథం 3:14 అంటాడు, యెహోవా దినము వచ్చి ఉన్నది, యెహోవా దినము వచ్చే ఉన్నది, తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. ఆ దినం వస్తుంది, తీర్పు కోసం మీరందరూ గ్యాదర్ అవుతారు. తీర్పు కోసం జనులు గుంపులుగా కూడతారు. అలాగే ఆమోసు గ్రంథము 5:18-20 అదంటే యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ, యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అది అంధకారం. అది వెలుగు కాదు, అంధకారం. ఒక సింహమునొద్దు నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడి ఇంటిలోనికి పోయి గోడ మీద చేయివేయగా పాము వారి కలిసినట్లు ఆ దినం ఉంటుంది. సింహం నుంచి తప్పించుకుందాం కదా నువ్వు వెళ్ళిపోతే ఎలుగుబంటికి వెళ్ళి నిన్ను అటాక్ చేస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఆ దినం ఉండదు. అది ప్రభుదినం, అది భయంకరమైన దినం, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు. ఇంకా మీరు చూస్తే ప్రకటన గ్రంథంలో అంటాడు బ్లడ్తో వర్ణిస్తాడు, అది రక్తంతో చెంది ఉంటుంది అంటాడు. చాలా వచనాలు ఉన్నాయి దానికి. కొన్నిసార్లు ప్రకటన గ్రంథంలో ఫైర్తో మాట్లాడతాడు, ఆ దినం ఎలా ఉంటుంది? అగ్నితో ఉంటుంది అంటాడు. అలాగే స్మోక్తో చెప్తాడు. కొన్ని చోట్ల ప్రకటన గ్రంథంలో అంటాడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు దానికి కాంతిని కోల్పోతాయి. యోవేలు ఎట్లా మాట్లాడుతాడంటే ఈజ్ ఎ టెరిఫైడ్ డిస్క్రిప్షన్ మాట్లాడుతున్నాడు. ఒక టెరిఫిక్ లేదా డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఒక భయంకరమైన పరిస్థితిని యోవేలు గ్రంథం మాట్లాడుతుంది. ఆ గ్రంథాన్ని మనం ఎవరు కోట్ చేస్తున్నారంటే పేతురు కోట్ చేస్తాడు. అంత్యకాలంలో అంటే దుర్దినాలు వస్తాయి కదా, ఆ రోజు ఎలా ఉంటుంది అంటే నా ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తాను, నా ఆత్మను అనేకుల మీద కుమ్మరిస్తాను. ఆ మహాదినం దగ్గర ఏమవుతుందో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ పేతురు ఇప్పుడు తనకి సర్మన్కి నించున్నాడు. ఆ సర్మన్ ఏంటంటే 22వ వచనం నుంచి 36 వరకు మనకు కనబడుతోంది. ఆ సర్మన్లో పేతురు మాట్లాడుతూ కొన్ని విషయాల్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే పేతురు మాట్లాడుతున్నాను, క్లోజ్ చేసుకుందాం, మన త్వరగా క్లోజ్ చేసుకుందాం. అదేంటంటే పీటర్ మాట్లాడుతున్న మాటలు చూడండి. అదేంటంటే దేవుడు అబ్రహాంకు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏంటి అని అంటే ఒకసారి మీరు టెక్స్ట్ తీయండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్ 12 చాప్టర్ 1 and 2. ఇది జాగ్రత్తగా మీ బైబిల్స్ని ఓపెన్ చేయండి. యా ఓకే. నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయదు. దయచేసి ఎవరన్నా ఇది ఇంగ్లీష్ టెక్స్ట్లో చదువుతారా? ఇంగ్లీష్లో యా ఎనీవన్. The Lord had said to Abraham, leave your native country. Okay. I will create you in great nation. I'll bless you and make you famous. Okay. Others. A version of the NLT version. So anyone from NIV? Yeah. Akade mundra. I will create you. You will be with blessing. ఇప్పుడు గెలేషియన్స్ 3:16 కూడా రండి. గెలేషియన్స్ గలతీ పత్రిక 3:16. ఈ రెండు టెక్స్ట్ని ఒకసారి కంపేర్ చేయండి. ఒక విషయాన్ని మనకి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గెలేషియన్స్ 3:16. చాలు. ఇది యాక్చువల్గా ఒరిజినల్ హీబ్రూ టెక్స్ట్లో ఉన్న మాటలు. అనేకులుగా అన్నట్టు సంతానములు అనలేదట, నీ సంతానములు అన్నది. నీ సంతానం అంటే ఒక్కరి గురించే మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అబ్రహామిక్ డిసెండెంట్స్ అందరి గురించి మాట్లాడలే. నీ సంతానం ఒకడు వస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి అదే మాట. అండ్ టు హిస్ సీడ్. ది స్క్రిప్చర్ డస్ నాట్ సే ఇట్ ఈస్ అ సీడ్స్ అనలేదట. స్క్రిప్చర్ సీడ్ అన్నదట.
మెనీ పీపుల్ అన్నట్టు మాట్లాడలే, ఒక్కళ్ళ గురించి మాట్లాడతాను. ఎవరు ఆ ఒక్కలు అంటే ద సూపర్ ఛాంపియన్, సూపర్ హీరో, ఆర్ ఈ ప్రపంచాన్ని హీల్ చేయడానికి రాబోతున్న ఒక సూపర్ ఛాంపియన్ ఎవరంటే మెస్సియా. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి మెస్సియా గురించి. ఒక ఛాంపియన్ వస్తాడు, అతని నుంచి దేశాలు బ్లెస్ అవుతాయి, అతన్ని బట్టే ప్రపంచ దేశాలని దేవుడు ప్రపంచాన్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఒక సూపర్ ఛాంపియన్ ఈ ప్రపంచానికి వస్తాడు, అతని నుంచి మిగతా దేశాలని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ నుంచే ఆయన రాజులందరికీ రాజు అవుతాడు, ప్రభులందరికీ ప్రభు అవుతారు. నేషన్స్ ప్రతి మోకాలు ఆయన దగ్గర ఉంగుతుంది. కాబట్టి వీళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఏంటి అని అంటే, వస్తాడు, ఏం చేస్తాడంటే ఈ రోమ్ సామ్రాజ్యాన్ని ఏం చేస్తాడంటే పడగొట్టేసి తన యొక్క సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. ఓ ప్రామిస్డ్ కింగ్డమ్ని స్టార్ట్ చేస్తాడు. ప్రపంచంలో ఉన్న చెడుని తీసేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదుకి లేదా ఈవికి చెప్తా ఉన్నాడు ఏమనంటే, అంటే యాడమ్ అండ్ ఈవికి చెప్తా ఉన్నాడు ఆదామవ్వకి ఏమనంటే, ఇదిగో ఆయన నీ తల చెదగొడతాడు, నువ్వు ఆయన కాటు ఏం చేస్తావు, నువ్వు మడి మీద కాటు వేస్తావు, అది నిన్ను తల చెదగొట్టు. అది అని కింద మీకు తెలుగు నోట్స్లో ఏమంటే ఆయన అని పెట్టాడు. ఆయన నిన్ను అంటే ఆ రకం ఏంటంటే ముందు చెప్పాడు, అది ఏమన్నాడు, నువ్వు అన్ని తిని కానీ దీని జోలికి వెళ్ళొద్దు, ఈ మంచి చెడు అన్న దానికి చెట్టు దగ్గర జోలికి వెళ్ళదు. ఎందుకంటే ఈవిల్ అనేది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. యూ కాంట్ హ్యాండిల్ ఈవిల్. కానీ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశారు. ఈవిల్ ఎంత హ్యాండిల్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ ఈవిల్ని ముట్టుకున్నారు, అది అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. దేవుడు ఏమన్నాడంటే, దానికి ఫుల్ స్టాప్ ఇంకా మీరు పెట్టలేరు, నేనే పెడతాను, నా కుమారుడు వచ్చి పెడతాడు అని ఫుల్ స్టాప్. ఆ ఛాంపియన్ కోసం యూదులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ మెస్సియా గురించి యూదులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇలాంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏమన్నాడంటే, పేతురు మాట్లాడుతూ చెప్తున్న మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏమన్నాడంటే, ఆయన ఎవరట? పేతురు మాట్లాడుతుంది. పేతురు ఇక్కడ మాట్లాడుతూ అక్కడ ఇస్తున్న ప్రసంగంలో ఏమంటాడంటే, మీరు ఎదురు చూస్తున్నారు, దేవుడు చేసిన ప్రామిస్ చేసిన ఆ మెస్సయ్య ఎవరో కాదు, ఈయనే, ఆయన మీరు సిలువేశారు అన్నాడు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన మెస్సయ్య అంటే ఒక పొలిటికల్ కింగ్డమ్. ఇంకా చెప్పాలంటే అలెగ్జాండర్ ది గ్రేట్ కానీ మాకు జ్యూ అయి ఉంటాడని కూడా వాళ్ళు అనుకున్నారట. ఎందుకంటే ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతాడు, ఇతనే మనకి ఖచ్చితంగా జ్యూ ట్రేడ్ ఏదో ఉండాలి అని ట్రేస్ చేయడానికి కూడా ట్రై చేశారు యూదులు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక రాజు ఎట్లా అంటే ఒక కత్తి పట్టుకొని ప్రపంచాన్ని జయిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ దేవుడి యొక్క తలంపులు మీ తలంపులు లాగుండవు, మన తలంపులు. మనం అనుకున్నప్పుడు ఒక రిడీమ్ చేయాలి అని అనుకుంటే దేవుడు ఎట్లా అంటే ఫోర్స్తో కాదు నిన్ను విన్ చేయాలనుకున్నది. ఎలా విన్ చేయాలనుకున్నాడు? విత్ లవ్, ప్రేమతో. ఈయన వచ్చే రాజు ఎట్లా అంటే కత్తి పట్టుకుని రాడు. ఈ రాజు ఎట్లా వస్తాడు? సాత్వికుడు, దేన మనసు కలిగినవాడు. ఈ రాజు మీ మధ్యకు వస్తాడు. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ని ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి పొలిటికల్ సిస్టమ్ని ప్రపంచం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకని 21వ శతాబ్దంలో మనకి కాన్సెప్ట్ ఇప్పటికీ అర్థం కాదు. 21st సెంచరీలో ఈ మాట చెప్పగానే ఆ మెస్సయ్య ఎవరు కాదు యేసు ప్రభు అని అనగానే వెంటనే రాళ్ళు పెట్టి కొట్టేయడానికి రెడీగా ఉంటాడు. లాస్ట్ టైం ఒక ముస్లిం నా దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడు అనమాట, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడండి అని చూపించాడు బైబిల్లో అని అడిగాడు. అయితే మీరు ఎందుకు నమ్మరు అని అంటే, దేవుడు అని చెప్పుకుంటే నమ్మేవాడు, చెప్పుకోలేదు కాబట్టి నేను నమ్మను అన్నాడు అబ్బాయి అన్నాడు. నేను అన్నాను, అయితే సరే అది మీ ఆన్సర్, మరి యూదులు ఎందుకు నమ్మలేదు తెలుసా? యేసుప్రభు అని ఆయన దేవుడు అని చెప్పుకున్నాడని నమ్మలే, బట్టలు చింపేసుకున్నారు, అంతే కదా. కాంటెక్స్ట్ ఏంటి? ఫస్ట్ సెంచరీ వాడు బట్టలు ఎందుకు చింపుకున్నారు? నువ్వు దేవునితో సమానంగా ఎంచుకుంటున్నావు అని చెప్పి అంటే నేనే ఆయన అంటే ఆయన వాళ్ళకి అర్థమైంది, ఆ జనాలకి ఆయన ఏ సెన్స్లో చెప్తున్నాడో అర్థమైంది. నువ్వు ఆయన చనిపోయిన 650 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి ఇస్లాంని స్థాపించేసి నువ్వు డెఫినేషన్స్ మార్చేసి ఇప్పుడు ఏమన్నావు అంటే ఎక్కడ చెప్పుకున్నాడు అంటే కదా. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు 21వ శతాబ్దంలో ఉన్న వాళ్ళకి, ఈ కల్చర్లో ఉన్న వాళ్ళకి మెస్సియా అనేది చాలా ఈజీ వర్డ్ అవ్వ ఉండొచ్చు. కానీ ఫస్ట్ సెంచరీలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభుని అది కూడా హ్యాంగ్ అవుతున్నప్పుడు, క్రిమినల్గా హ్యాంగ్ అవుతున్న ఒక ఆయన చూపించి హీజ్ మై హీరో, మై సేవియర్, నా రక్షకుడు, నా మెస్సియా, మా కింగ్ అని చెప్పుకోవాలంటే ఇంపాసిబుల్. అది చాలా గేలిగా ఉంటుంది. అది చెప్పాలంటే రాళ్ళు రువి చంపేస్తారు, రాళ్ళు రువి చంపుతారు. కానీ పేతురు ఎంత బోల్డ్గానంటే ఇంకా చెప్పాలంటే అలా చెప్పుకున్నందుకే ఆయన సిలువేసేశారు. కరెక్ట్ 2 months తర్వాత మళ్ళీ మనోడు నుంచొని ధైర్యంగా మాట్లాడుతాడు. ఆయన సిలువేసినా నేను మాట్లాడుతున్నాను, ఆయన మెస్సయ్య అంటాడు.
ఆ బోల్డ్నెస్. ఇది 3 సార్లు బొంకేసి ఆయన నువ్వు ఆయనతో ఉన్నవాడుగా నేను కాదు అని ప్రామిస్ చేసిన ఇలాంటి పేదరు ఇప్పుడు ఇంత బోల్డ్నెస్ ఎట్లా వచ్చేసింది? బికాస్ హీ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు శక్తిని ఉంది సాక్షులుగా ఉంటారు. అది పీటర్ యొక్క లైఫ్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని అక్కడ పీటర్ ఇప్పుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే 4 ఎలిమెంట్స్ని పీటర్ మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే ఈ పవర్ వీళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు అని చూస్తున్నారు కదా, ఇది ఏంటి అనంటే యోవేలు చెప్పిన ప్రవక్త యొక్క మాటలు అని వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్లోంచి కోట్ చేసి కేసు బిల్డ్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 తను చెప్తున్న మాట అంటే ఇప్పుడు క్రైస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఎట్లా ఇంట్రడ్యూస్ చేశాడంటే 4 బేసిక్ ఎలిమెంట్స్లో క్రైస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒకటి ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన లైఫ్ గురించి, ఆయన రిజరక్షన్ గురించి, ఆయన డెత్ గురించి, డెత్ అండ్ రిజరక్షన్. ఆ తర్వాత ఆయనకి కింగ్డమ్. ఈ 4 ఎలిమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో అవేంటో మనం చూసుకొని మనం ఈరోజు లేకపోతే ఈ యొక్క టాక్ని మనం క్లోజ్ చేసుకుందాం. ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నాం. 22nd verseలో చదువుతాను. ఎస్పెషల్లీ 22nd verseలో మీరు చూడండి. 2nd chapter 22nd verseలో, ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతాలను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన్ను తన ఎదుట మెప్పు పొందిన వానిగా మీకు కనుపర్చను, ఇది మీరే ఎరుగుదురు. ఈ మాటలు చూడండి. ఏమంటున్నాడు అనంటే ఇది జాగ్రత్తగా చూడండి. అదేనంటే ఆయన యొక్క లైఫ్స్ ఒకసారి చూడండి అంటా ఉన్నాడు. ఆయన యొక్క లైఫ్ ఒకసారి చూడండి. చూసినప్పుడు ఆయన మహత్కార్యాలు సూచక్రియలు అద్భుతాలు 3 విషయాలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే అవి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. ఈ 3. ఇంగ్లీష్లో ఏమన్నాడు అంటే మిరకల్స్ అన్నాడు, ఆ తర్వాత వండర్స్ అన్నాడు, 3వది సైన్స్ అన్నాడు. ఈ 3 ఒకటి కాదు. మిరకల్స్, వండర్స్ అండ్ సైన్స్. సో మిరకల్స్ ఏం చేస్తాడు అనంటే మిరకల్స్ ఏం చేస్తాయి? మిరకల్స్ అనేది 21వ శతాబ్దంలో 21st centuryలో ఉన్న వాళ్ళకి చాలా ఛాలెంజ్ అది. అందుకని 3 మాటలు డునామిస్ మిరకల్ అన్న మాట ఉపయోగించాడు, టెరాస్ అన్న మాటను ఉపయోగించాడు, వండర్స్ అనేది, సైన్ అనడానికి సిమియోస్ అన్న మాట ఉపయోగించాడు. ఈ 3 మాటలను ఉపయోగించాడు. అంటే ఏంటంటే మిరకల్ అంటే ఏంటంటే ఒక పవర్ఫుల్గా, ఒక సూపర్ న్యాచురల్గా జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, 21st centuryలో మీకున్న ఇలాంటి ఛాలెంజ్లో మీకు కొన్ని సిస్టమ్స్ నమ్మడం కష్టంగా ఉంటుంది. ఇలా అంటే ఒక సండే స్కూల్ స్టూడెంట్ ఇంటికి వచ్చి తల్లితో చెప్తున్నాడట, ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో అని అడిగితే, ఈరోజు మాకు స్కూల్లో టెర్రరిస్ట్ కథ చెప్పారన్నారంట. స్కూల్లో టెర్రరిస్ట్ గురించి చెప్పడం ఏంట్రా కథ ఏంటి అని అంటే, ఏం లేదు మమ్మీ, 2 గుంపులు కొట్టుకుంటున్నాయి, విడిపోయినాయి, కాబట్టి ఈ గ్రూప్ మీద అటాక్ చేసింది. ఈ వీకర్ గ్రూప్లోంచి ఒక సూపర్ హీరో లెగిచాడు, వాళ్ళ మీద అటాక్ చేశాడు. తన దగ్గర ఉన్న కొన్ని బాంబ్స్ తీసుకున్నాడు, తన దగ్గర ఉన్న ట్యాంకర్స్ తీసుకున్నాడు, AK-47 లాంటివి తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేశాడు. ఈ అటాక్స్ ఏమైనాయంటే ఈ బాంబులు వెళ్ళి ఆ ఎర్ర సముద్రంలో పడ్డాయి, అది 2గా చీలిపోయింది, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు. తల్లికి అర్థమైంది ఎవరి గురించి చెప్తున్నాడు, అర్థమైంది. పేరేంట్రా అని అడిగితే మోసెస్ ఇలాగే చెప్పింది మీకు టీచర్ అంటే, ఇలాగే చెప్పింది. నేను నమ్మను అన్నాడు. ఇంకా మా టీచర్ చెప్పిన స్టోరీ అసలు నమ్మను. చెయ్యి ఇలా చాపుతానంటే ఎర్ర సముద్రం చీలిపోయింది. నమ్ముతారా మీరు? 21st centuryలో ఈజ్ ఇట్ నాట్ ఎ ఛాలెంజ్ ఫర్ us కదా? ఒక మెడికల్గా మీరు కొంతమంది డాక్టర్స్గా మెడికల్స్గా మీరు ఉన్నప్పుడు ఆంటీకి మీరు చెప్పండి అంటే వర్జిన్ బర్త్ అనేది ఈజ్ ఇట్ పాసిబుల్? బట్ దట్ ఈస్ క్రిస్టియన్ ఫైత్ కదా. చెప్పు, దేవుడు ఆరోహణ అయిపోవడం, గ్రావిటీకి అగేన్స్ట్కి వెళ్ళిపోవడం, ఈజ్ ఇట్ పాసిబుల్? సో చెప్పండి, మీ యొక్క సైన్స్ మీకు దీన్ని సపోర్ట్ చేయదు మిరకల్స్ని. డేవిడ్ హ్యూమ్ అనే ఒక 18th century ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఏమంటాడనంటే, మేబీ ఆయన రైటింగ్స్ ఉంటే చదవండి. అంటే ఆఫ్కోర్స్ రైటింగ్స్ అంటే రైటింగ్స్ సత్యం అని కాదు. మీరు ఫిలాసఫీని డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే యూ కెన్ ఆయన క్రిటిక్స్ని తీసుకోవచ్చు. సో పెద్ద ఇస్తాడు అదేంటంటే మిరకల్స్ ఆర్ ఇంపాసిబుల్ అంటే ఏంటంట అద్భుతాలు అసాధ్యం. ఎందుకు అనంటే రీజన్ ఏంటో తెలుసా? ఎందుకు జరగవు కాబట్టి. అద్భుతాలు మిరకల్స్ ఆర్ ఇంపాసిబుల్ బికాస్ ది నెవర్ హ్యాపెన్. ఇప్పుడు దీన్ని మనం లాజిక్ క్లాస్లో గుర్తుందా? లాజిక్ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు గుర్తుంటుంది. మనం ప్రతిదాన్ని ఏం చేసామంటే ప్రిమైస్లో రాస్తాం. ప్రిమైస్ 1, ప్రిమైస్ 2 అండ్ దెన్ కన్క్లూజన్. గుర్తున్నాయా? ఎగిరిపోయినా ప్రిమైస్ 1, 2 అండ్ కన్క్లూజన్.
ప్రిమైస్ 1 ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ మెన్ ఆర్ మోటల్, అందరూ క్షయమైపోతారు, చచ్చిపోతారు, మనుషులందరూ చచ్చిపోతారు. అలిఫ్ మనిషి, సెకండ్ స్టేట్మెంట్. దేర్ ఫర్ కంక్లూజన్ ఏంటి? అలిఫ్ కూడా చచ్చిపోతాడు. అది కదా, ఆల్ మెన్ ఆర్ మోటల్, అలిఫ్ ఈజ్ ఎ మ్యాన్, దేర్ ఫర్ అలిఫ్ ఈజ్ ఎ మోటల్. సో దేర్ ఫర్ అలిఫ్ ఈజ్ ఎ మోటల్ అనేది ఫైనల్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ 2 ప్రిమైస్ నుంచే కంక్లూజన్ వస్తుంది. ఎప్పుడూ అలాగే రావాలి. నీకు మెరకల్స్ ఆర్ ఇంపాసిబుల్, ఎందుకని? బికాస్ ది నెవర్ హ్యాపెండ్ అనేది కంక్లూజన్. సెకండ్ ప్రిమైస్ ఏది నీకు? సో లాజికల్లీ మళ్ళీ మెరకల్స్ ఆర్ ఎందుకు ఇంపాసిబుల్ అని చెప్పు? బికాస్ ది నెవర్ హ్యాపెండ్ అంటాడు. అక్కడ తిరుగుతుంది. దాన్ని ఏమన్నా మనం గుర్తుందా? ఎగిరిపోయినాయి. సరే, మళ్ళీ మన క్లాస్ చెప్పుకుందాం తర్వాత ఎప్పుడన్నా. సో సర్కిల్గా వాదిస్తాం కదా, ఆర్గ్యుమెంట్, సర్క్యులర్గా మనం ఆర్గ్యుమెంట్ని మనం బిల్డ్ చేస్తూ ఉంటాం. సో ఇంపాసిబుల్, అది ఇలాజికల్, ఆ స్టేట్మెంట్ ఇలాజికల్. అదే పాయింట్ ఏంటంటే మెరకల్స్, నేను 21st centuryలో ఉన్న మనకు ఛాలెంజ్ నేను చెప్తున్నాను. మెరకల్స్ ఎందుకు అసాధ్యం కాదు, ఎందుకు సాధ్యమవుతుంది అంటే డేవిడ్ హ్యూమ్ ఏమంటాడంటే బికాస్ దే వయలేట్ ద న్యాచురల్ లాస్. నేచర్లో ఉన్న లాస్ అనేది వయలేట్ చేస్తుంది కాబట్టి మెరకల్స్ ఆర్ ఇంపాసిబుల్ అంటాడు. నేచర్లో లాస్ ఉన్నాయి కదా, ప్రతిదానికి మనకి ఆల్మోస్ట్ 122 కాన్స్టెంట్స్ కదా. నాకు తెలిసినప్పుడు 122 కాన్స్టెంట్స్ ఉన్నాయి ఫిజిక్స్లో. సో 122 కాన్స్టెంట్స్లో ఆ నేచర్, ఆ లాస్ అట్లాగే ఉన్నాయి, అందుకే కాన్స్టెంట్ అన్నాం. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా వెళ్ళాలి, వెళ్తుంది కాబట్టి మెరకల్స్ ఆర్ ఇంపాసిబుల్ అంటున్నారు. ఇది పాయింట్ ఏంటంటే మెరకల్స్ పాసిబుల్లా కాదా? ఓకే, అసలు నేను ఇంకో ప్రశ్న ఏంటంటే ఆ న్యాచురల్ లాస్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? G = 9.8 ఫిక్స్ చేసింది ఎవరు ఫిక్స్ చేశారు? ఓకే వెయిట్, మరి ఆయన ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కదా, ఏదో పోనీ ఆయన ఇవ్వలేదు, పోనీ మీరు అనుకున్నట్టు వచ్చింది. మరి ఫస్ట్ టైం నేను లాస్ట్ టైం ఎవరితోనో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అంటాడంటే ఇక్కడే సిస్టర్ వాళ్ళ అంకుల్ రవి ఈజ్ వెరీ ఇంటలెక్చువల్, ఆయన ఎథీస్ట్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఇదే అన్నారు, ఏంటంటే సరే నా ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే సంథింగ్ క్రియేటెడ్ బై సంథింగ్, ఆయన నథింగ్లోని సంథింగ్ వచ్చింది అని అంటున్నాడు ఆయన. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఏ ఆర్గ్యుమెంట్ రైట్ ఉంటుంది? నా బిలీఫ్ దీన్ని ఎవరో తయారు చేశారు అనేది నా బిలీఫ్. ఆయన బిలీఫ్ ఏంటంటే నథింగ్లోని సంథింగ్ వచ్చింది అనేది ఆయన బిలీఫ్. దేనికి ఎక్కువ ఫెయిత్ కావాలి? నేను చెప్పాను, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ టు బి ఎన్ ఎథీస్ట్. మీకు నాస్తికుడు అవ్వాల్సినంత కావాల్సినంత విశ్వాసం అయితే నాకు లేదు కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. దానికి ఎక్కువ ఫెయిత్ కావాలి. నథింగ్లోంచి సంథింగ్ అనేది వచ్చేసింది. సో ఆ ఫస్ట్ టైం ఆ లాస్ ఎలా వచ్చినాయి యూనివర్స్లోకి? లాస్ ఎలా వచ్చినాయి? అది మెరకల్ అంటే అది మెరాక్యులస్గా జరిగింది. అక్కడ మెరకల్ అనే మాట ఉపయోగిస్తారు మళ్ళీ ఆయన. మెరాక్యులస్గా దానికి అదే యూనివర్స్ ఫామ్ అయిపోయింది. టైం ప్లస్ మ్యాటర్ ప్లస్ ఛాన్స్. అసలు ఛాన్స్ అనేది సైంటిఫిక్ వర్డ్ కాదు. అసలు ఛాన్స్ అనేది మీరు ఎక్కడ పెడతారు చెప్పండి తీసుకొచ్చి? ఇగ్నోరెన్స్ని చూపించుకోవడానికి ఛాన్స్ అనే వర్డ్ని యాడ్ చేస్తూ ఉన్నాం సైన్స్లో కదా. సో న్యాచురల్ లాస్ ఏమైతే ఉన్నాయో న్యాచురల్ లాస్ని వయలేట్ చేస్తుంది అని. అసలు న్యాచురల్ లాస్ ఇచ్చింది ఎవరు? దేవుడే. లా గివర్ దాన్ని ఎడిట్ చేయగలడా, మోడిఫై చేయగలడా? చేయగలడు. ఎడిట్ చేయగలడు, మోడిఫై చేయగలడు. నిప్పు పట్టుకుంటే కాలాలి, అది న్యాచురల్ లా. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోను వేశారు, వాళ్ళతో పాటు వాళ్ళ లా గివర్ కూడా తిరుగుతున్నాడు లోపల. ఆయన ఏం చేశాడో తెలియదు, ఎడిట్ చేశాడో మోడిఫై చేశాడో దానికి ఇంకా ఎక్స్ట్రా చేశాడో తెలియదు, కాలకుండా చేశాడు. చేయగలడా లేదా? ద మూమెంట్ వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్ అన్నప్పుడు ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ మిరాకిల్. నథింగ్లో సంథింగ్ క్రియేట్ చేసిన వాడికి XY క్రోమోజోమ్ ఇవ్వడం ఏమన్నా అదేంటంటే కష్టమా? కొత్త XY క్రోమోజోమ్. ఒక ఆయన అడుగుతున్నాడు నన్ను దగ్గరికి వచ్చి, మేరీకి వర్జిన్కి బేబీ ఎలా పుడుతుందండి? నా క్వశ్చన్ నీకంటే ముందు మేరీకి వచ్చింది, తర్వాత జోసెఫ్కి వచ్చింది, ఇప్పుడు నీకు వస్తుంది. నీకు రాకమునిపే వాళ్ళకి వచ్చేసింది కదా. సో XY క్రోమోజోమ్స్ని ఇచ్చిన ఆయనకి కొత్త Xని లేకపోతే Yని క్రోమోజోమ్ని యాడ్ చేయడం ఇంపాసిబుల్. ఆయనకి అసాధ్యమైంది ఏమైనా ఉందా? ద మూమెంట్ దేవుడు అని అన్నామంటే, దేవుడు ఉన్నాడు అన్నామంటే ఆయన ఎలాంటి వాడు అంటే నథింగ్లో సంథింగ్ని క్రియేట్ చేయగలిగినాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజుకి నా బీరువాలో 100 రూపాయలు చెప్పుని దాస్తా ఉన్నాను. 10 days తర్వాత ఎంత ఉంటుంది? రోజుకి 100 రూపీస్ చెప్పుని చేస్తే 1000 ఉండాలి, కానీ దాంట్లో 600 ఉంది కాబట్టి అర్థమెటిక్ తప్పు అయిపోయింది. అంతేనా?
అక్కడ ఒకటి జరిగింది. అదేంటంటే అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఎక్స్ప్లెనేషన్ జరిగింది. అది మోరల్ ఎక్స్ప్లెనేషన్, ఎవడో నొక్కేశాడు. అది వేరే డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది కదా, అది పోలీస్ డిపార్ట్మెంటో కోర్టో ఏదో డీల్ చేసేది. అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేనిది జరిగింది. న్యాచురల్ లాస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్ప్లెనేషన్ ఏదో కొత్త ఎక్స్ప్లెనేషన్ జరిగింది. దట్ ఈస్ మిరకల్. నేను న్యాచురల్ లాస్ ఇచ్చిన ఆయన దాన్ని ఎలా ఎడిఫై చేశాడో మోడిఫై చేశాడో నాకు తెలియదు. అందుకని మిరకల్ అంటేనే రేర్ ఈవెంట్, సైన్స్ అంటే రెగ్యులర్ ఈవెంట్. అందుకని మిరకల్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వడానికి కొంతమంది కొంతమంది ప్రీచర్స్ తయారు అయ్యి చెప్పడానికి ట్రై చేస్తారు. అది ఇలాజికల్. అది అగైన్ థియలాజికల్ ఇట్స్ నాట్ క్వాలిఫైడ్. ఎందుకంటే ద మూమెంట్ నువ్వు మిరకల్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు అంటే అది న్యాచురల్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తున్నాం. మిరకల్ అన్నప్పుడు అర్థం ఏంటంటే అది సూపర్ న్యాచురల్గా, అద్భుతంగా, మ్యానిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేవుడు మాత్రమే చేయగలిగిన ఒక పని. గాడ్స్ యొక్క సైన్. ఆ సైన్ మీ అందరి మధ్యలో ఆయన చేశాడు. అదే పేదరు మాట్లాడతాడు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత చెప్పిన ప్రసంగం కాదు ఇది. వాళ్ళు ఇంకా బ్రతికున్నారు. మీరు ఆయన సిలువేసి అన్నాడు, సిలువేసి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆయన అద్భుతాలు చేశాడు అన్నారు, అద్భుతాలను చూసిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని రిజెక్ట్ చేసింది ఎలా అని అంటే అద్భుతాలు చేసి కూడా ఈ అద్భుతాలను దయ్యం యొక్క బయల్జెబూల్ యొక్క పవర్తో చేస్తున్నాడు కానీ ఆయన రిజెక్ట్ చేశారు తప్ప, ఆయన మెసేజ్గా రిజెక్ట్ చేశారు కానీ ఏ యొక్క హ్యూమన్ ఫస్ట్ సెంచరీలో ఆయన అద్భుతాలని డినై చేయలేదు. ఇంకా చెప్పాలంటే మీకు ఫస్ట్ సెంచరీలో ఉన్న జోసెఫస్ లాంటి హిస్టారియన్స్ వాళ్ళకి కోట్ చేస్తారు. మా టైంలో క్రిస్టోస్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, తన హిస్టరీలో ఉంటుంది రోమ్లో. ఏమంటే క్రిస్టోస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా మిరకల్స్ చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆయనకి చాలామంది ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆయన చేసిన కార్యాలని చాలామంది చూడడానికి వెళ్ళేవారు. తను రాస్తాడు తన రైటింగ్స్లో. సో అద్భుతాలు అనేవి జరిగినాయి అంటే అర్థం ఏంటంటే ఆయన ద్వారా అద్భుతం జరిగింది. దేర్ ఫర్ అద్భుతం ఎవరు చేయగలరంటే అన్లెస్ దేవుడు తన దగ్గర ఉంటేనే కానీ చేయలేడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఆయన మెస్సయ్య. కేసుని ఎలా వాయిస్తున్నాడు, ఎంత లాజికల్గా తీసుకొస్తున్నాడు. ఎవరు? పీటర్. ఏది పడితే అది మాట్లాడలేదు పీటర్. ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు కదా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ భాషలు అది యోవేలు గ్రంథం అని ఓల్డ్ టెస్ట్మెంట్లో చేస్తాం. యోవేలు గ్రంథంలో చేసిన ఆత్మ నడిపింపు, అంత్యకాలంలో ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు కదా. ఇదిగో అంత్యకాలం స్టార్ట్ అయ్యింది, ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. అది జరుగుతుంది. ఈ అంత్యకాలంలో ఎలాంటి సీడ్లు ఉంటాయి అది చెప్తూ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన యొక్క లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లైఫ్ గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతాడు ఆయన యొక్క డెత్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన డెత్ గురించి ఏమంటున్నాడంటే మీరు 23rd verse నుంచి మీరు చూస్తే క్రీస్తు చనిపోతాడని ముందుగానే రాయబడింది అనే విషయాన్ని పదే పదే మాట్లాడతాడు. ముందుగానే ప్రీడిస్టైన్డ్ అనే మాటను ఉపయోగించాడు. క్రీస్తు చనిపోతాడు అనేది మీరు చూడండి. మీరు ఎవరన్నా మిగతా వాళ్ళు ఎవరన్నా చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధా గారిని చూడండి, లేకపోతే మహమ్మద్ గారిని చూడండి. వాళ్ళు ఎప్పుడు చనిపోతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కొంతకాలం జీవించారు. బుద్ధా 90 years జీవించాడు, మహమ్మద్ 8 years జీవించాడు, అరిస్టాటిల్, సోక్రటీస్ వాళ్ళు 70 years జీవించారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళు ఎప్పుడు చనిపోతారు. కానీ ఒకే ఒక్క ఆయనకి ఆయన ఎప్పుడు చనిపోతాడో చిన్నప్పటి నుంచి తెలిసినోడు ఎవరంటే ప్రభు ఒక్కడే. నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలియదా అని 12 సంవత్సరాల వయసు ఉన్న బాలున్నప్పటి నుంచి ఆయన డెత్ తెలిసినాడు ఆయన ఒకడు. ఎంత పెయిన్ ఉంటుందో కదా, ఎంత ప్యాషన్ ఉంటుందో. సో ఆయన వచ్చిన పర్పసే. అందుకని తీతు రాసిన గ్రంథంలో అంటాడు, లేకపోతే పేతురు రాసిన గ్రంథంలో అంటాడు, పత్రికలో అంటాడు ఆయన అంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మీకోసం ఏర్పరచుకున్నాడు. సిలువ అనే కాన్సెప్ట్ సడన్గా వచ్చిన ఒక ఐడియా కాదు. ఏదో బార్బారియన్స్ తీసుకొచ్చారు, దాని నుంచి వీళ్ళు రోమన్స్ అడాప్ట్ చేసుకొని క్రూసిఫిక్షన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనేది కాదు. ఈ క్రూసిఫిక్షన్ అనే కాన్సెప్ట్ ఇంకా బార్బారియన్స్ ఇన్వెంట్ చేయక మునిపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన మానికి వేలాడదీయబడతాడు అనే ప్రవచనం ఆల్రెడీ ఉంది. అందుకని సిలువ గురించిన కాన్సెప్ట్ సడన్గా వచ్చిన ఒక ఐడియా కాదు. సిలువ గురించిన కాన్సెప్ట్ జగత్ పునాది వేయబడకుంపే దేవునికి ఉన్న ఒక ఐడియా. ఒకటి ఏంటంటే దేవుడు ఒక రకంగా నన్ను తయారు చేసినప్పుడు ఒక రిస్క్ తీసుకున్నాడు. నా పోలికలో తయారు చేస్తాను ఈ వ్యక్తిని, ఖచ్చితంగా వీడు మిస్యూజ్ చేసుకుంటాడు. మిస్యూజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే నేను రిస్క్ తీసుకోవాలి. ఎంత రిస్క్ తీసుకోవాలంటే నా కుమారుని పంపించి ప్రాణం అర్పించాలి. అలా అయితేనే కానీ విమోచన జరగదు. అది చేయాలి అని అంటే నేను రిస్క్ తీసుకుంటాను. ఒక రకంగా దేవుడు రిస్క్ తీసుకుని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, నన్ను సృష్టించాడు. దాంట్లో ప్రేమ ఉంది, దేవునికి వాటి మీద ప్రేమ ఉంది. ప్రేమ మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలదు. అందుకనే ఆది కాండం 1:1 మునుపు త్రిత్వమైన దేవుడు మధ్యన ప్రేమ ఉంది అని బైబిల్లో మాట్లాడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనంలో అది అంటాడు.
ఏమంటాడంటే జగత్ పునాది వేయబడుకు మునిపే తండ్రి నీ దగ్గర నాకు ఎట్టి ప్రేమ ఉందో, ఆది కాండం 1:1 మునిపే మనం ఉన్నాం కదా తండ్రి, తత్వంగా మనం ఉన్నాం కదా, మన మధ్యన ప్రేమ ఉంది అని మాట్లాడతాం. ఆ లవ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ లవ్ ఏం చేస్తుందంటే రిస్క్ తీసుకుంటుంది. అందుకని దేవుడు నీడల నాయడల సిలువ అనేది ముందుగా ఉన్న ప్రణాళిక అనే విషయం మనకు అర్థమవుతుంది. తను క్లోజ్ చేస్తూ ఆయనకి లైఫ్ గురించి మాట్లాడతాడు, రెండోది ఆయన డెత్ గురించి మాట్లాడుతున్నాడు, అండ్ మూడోది 24 నుంచి చూస్తే ఆయన రిజరెక్షన్ గురించి మాట్లాడతాడు. ఇక్కడ కొన్ని మాటలు, మాకు ఎక్కువ టైం లేదు కానీ కొన్ని మాటలు మాట్లాడు. రిజరెక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, పునరుత్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడున్న మాటలు మీరు గమనించండి. పునరుత్థానం ఏం చేస్తుంది అని అంటే అపోస్తుల యొక్క టీచింగ్కి, ఎవరన్నా పిల్లలు ఓకే ఓకే సో పేరెంట్స్ ఉన్నారు కదా, ఓకే 24th వర్స్ నుంచి ఒకసారి చూద్దాం. మరణము ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయన లేపాడు. పేతురు ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ ఉన్నాడు. ఆయన లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఎలా జీవించాడో మాట్లాడుతున్నాడు, ఆయన డెత్ గురించి మాట్లాడాడు, ఆయనకు రిజరెక్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రిజరెక్షన్ ఏం చేస్తుందంటే యేసు ప్రభుని దేవుడు అని చూపిస్తుంది అనే విషయం చేస్తుంది, ఆయన దేవుని కుమారుడు అనే విషయం చూస్తుంది. మీరు ఒకసారి రోమపత్రికలో మీరు చూస్తే ఈ మాటలు ఉంటాయి. ఒకసారి మీరు చూస్తారా రోమపత్రిక 4:25 రోమపత్రిక 4:25 కదా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతుడు అని చెప్పడానికి. అందుకని నీతిమంతుడిగా దేవుడు నా పాపాలు క్షమించాడు అనడానికి ఏమన్నా ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఉంది అని అంటే, ఎంపిరికల్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే నెంబర్ 1 మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదేంటంటే ఆయన తిరిగి లేవడం బట్టి ఒకటంటే మీ పాపాలు క్షమింపబడ్డాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఆయన దేవుని కుమారుడు అన్న విషయం అర్థమవుతుంది, ఆయన మెస్సియా అన్న విషయం అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, మన ఓన్ రిజరెక్షన్కి గ్యారంటీ ఇస్తున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అందుకని డెత్ ఏం చేస్తుంది అంటే 3 విషయాలు చెప్పాడు. డెత్ ఆయన హోల్డ్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో డివైన్ పవర్ ఉంది, దాంట్లో డివైన్ ప్రామిస్ ఉంది, దాంట్లో డివైన్ పర్పస్ ఉంది. ఈ 3 విషయాలు మనకి చెప్తా ఉంటాడు. సో మనకి టైం సరిపోవట్లేదు, మనకు కొంచెం పరిగెట్టవలసి వస్తుంది. మనం ఏం చేద్దామంటే కొంచెం తీరుబడిగానే ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్దాం. అంటే చాప్టర్ క్లోజ్ చేసుకునే కంటే మనము కాన్సెప్ట్స్ని మనం మాట్లాడుకుంటూనే వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒక మాట నేను క్లోజ్ చేస్తాను. అక్కడున్న మాట ఒక్కటి చూడండి. అదేంటంటే అపోస్తలుల కార్యాలు 2:27 ఇదొక మాట. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళి పెట్టనవు. ఇవి మాట చూడండి. ఇది ఎవరు ఉపయోగించిన మాట? డేవిడ్ ఉపయోగించిన మాట. తన కోసం ఉపయోగించింది కాదు, అది ప్రభు గురించి ఉపయోగించిన మాట. చాలా క్లియర్గా ఉంటుంది ఆ మాట కూడా, ప్రభు గురించి. ఎందుకంటే నా దేవ నా ప్రభుతో చెప్తున్నాడు అన్నాడు. ఒక తన గురించి చెప్తే తన ప్రభు అనుకోడు కదా, అదే మాట ఉంది అక్కడ. నా ప్రభుతో చెప్తా ఉన్నాడు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు కదా, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టినవు. నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టినవు అన్నప్పుడు అర్థం ఏంటి? ఏది కుళ్ళి పడుతుంది? శరీరం కూడా దేవుడు విమోచిస్తున్నాడు. ఆయన శరీరాన్ని కుళ్ళి పట్టినవ్వకుండా చేస్తాడు. ఇప్పుడు మట్టికి వెళ్ళిపోయింది శరీరము. నీ డెత్ దగ్గర ఏం చెప్తున్నారంటే, మన పూర్వీకుల యొక్క డెత్, లేకపోతే మా తమ్ముడి విషయంలో కానీ మా డాడీ విషయంలో కానీ వాళ్ళ యొక్క డెత్ దగ్గర ఏమైంది అంటే, వాళ్ళు మన్ను అనేది వినటి వల్లే మన్ను అనేది ఆత్మ దాని దగ్గర కలగజేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ పునరుత్థానంలో మళ్ళీ ఏమవుతుందంటే ఈ శరీరం మళ్ళీ లేస్తుంది, మళ్ళీ ఆత్మ 2 కలుసుకుంటాయి. ఇవి 2 కలుసుకుని ఒక దినము వస్తూ ఉంది. పేతురు దీన్ని చెప్పి ఆయన అంటాడు, ఇప్పుడు ఆయన తిరిగి లేచి తండ్రి యొక్క కుడి పార్శ్వం కూర్చున్నాడు అని తన సర్మన్ని క్లోజ్ చేస్తే వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్ విన్నారు. ఆయన లైఫ్ గురించి ఉన్నారు, ఆయన డెత్ గురించి ఉన్నారు, రిజరెక్షన్ గురించి విన్నారు. అందుమాదిరి ఎండ్ ఆఫ్ డేస్ ఎలా ఉంటాయో తిన్నారు, మిరకిల్స్ చూశారు. ఇన్ని కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారంటే, అయితే మేమేం చేస్తాము అని అడిగారు. మేమేం చేయాలి ఇప్పుడు? దానికి ఏం చేయాలి అంటే పీటర్ ఏం చెప్పాడు అనేది మనం నెక్స్ట్ వీక్ దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దానికి మేము ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్? దేవుడు ఇలా చేశాడు, ఇంత కార్యాలు చేసిన తర్వాత వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ అనేది మనం నెక్స్ట్ వీక్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవం గల దేవా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నీ వాక్యాన్ని మేము స్టడీ చేయడానికి, ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు.
ఎర్లీ చర్చ్లో టీచింగ్ అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పావు. మా సంఘాల్లో ప్రభా మేము చూస్తున్నాం ప్రభా యొక్క టీచింగ్స్ పోయి ప్రీచింగ్స్ దగ్గరే ఎక్కువ ఫోకస్ అయిపోతూ ఉంది. కాబట్టి ప్రభా మా యొక్క డివోషన్స్ కానీ ప్రభా ఇది కదవా లేకపోతే మా యొక్క టాక్స్లో కానీ డాక్ట్రిన్ బేస్ ఉండడానికి ఆ లోతైన సత్యాలు మేము తవ్వడానికి ఇవి కృపను అనుగ్రహించండి. లేకపోతే ఒక చెట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే దాని యొక్క రూట్స్ లోపలికి ఉండాలి. అది లేకపోతే చెట్టు ఎట్లా అయితే పడిపోతుందో మా క్రిస్టియన్ ఫెయిత్ మా విశ్వాసం పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఇది కదవా క్రీస్తులో వాక్యం యొక్క లోతుల్లో మేము నాటింపబడకపోతే కూడా మా పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న గ్యాదరింగ్ని బట్టి నీకు వందనాలు. మేము కలిసి ఎదగడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ప్రభు ఇది కదవా మీరు మాకు ఇస్తున్నది ఒకటి చిన్న మంద, భయపడొద్దు. మేము చిన్న వాళ్ళమే కావచ్చు, మాది మెగా చర్చ్ కాకపోవచ్చు, కానీ మీరు మాకు ఇస్తున్న టీచింగ్స్ ప్రభు ఇది కదవా ఈ సత్యాలు ప్రభు ఇది కదవా మమ్మల్ని ఎలివేట్ చేయడానికి మేము లోకంలో ఎలా జీవించాలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మ నడిపింపుని మాకు అనుగ్రహించండి ప్రభా. పరిశుద్ధాత్మని మేము పొందుకున్నప్పుడు మేము శక్తిని ఉంటాం. అది మా క్యారెక్టర్ని మారుస్తుంది, మా యాటిట్యూడ్ని మారుస్తుంది, మా బిహేవియర్ని మారుస్తుంది, మా పర్సనాలిటీని మారుస్తుంది. మా ఇన్నర్ అండ్ అవుటర్ బీయింగ్ అంత మాత్రమే కాదు, మేము మారినప్పుడు మా ఫ్యామిలీ నుంచి మా దేశం ప్రభా ఇది కదా ఒక బెటర్ కంట్రీగా ఉంటుంది ప్రభా. అది జరగాలంటే ఇండివిజువల్లో మనలో చేంజ్ జరగాలి. అది చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ వాక్యాలు ప్రభా వేస్ట్ కాకున్నట్లు ప్రభా ఇది కదా అర్థవంతంగా వెళ్ళిపోకున్నట్లు వాళ్ళ హార్ట్స్లో మైండ్స్లో ప్రభా స్థిరపరచమని బిడ్డల పక్షాంగా చేసుకుని ప్రార్థన అంగీకరించమని మా ప్రభును రక్షకుడైన